Hello everyone, this is Ravali from Career Coach. This is a place where concepts meets clarity. And as promised, today we are going to discuss Union Budget 2026 and especially which I mean ఎగ్జామ్ పర్స్పెక్టివ్ నుంచి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అసలు బడ్జెట్ అనేది ఎలా చదవాలి? సో మనం నార్మల్గా అనాలిసిస్ చేసే వాళ్ళం కాదు. మనం ఏంటి ఎగ్జామ్కి చదివే వాళ్ళం, ఎంసీక్యూస్ వస్తే ఆన్సర్ చేసేవాళ్ళం. సో మనం ఆ పర్స్పెక్టివ్ నుంచే చదవాలన్నమాట. సో టుడే ఐ విల్ సే హౌ టు స్టడీ బడ్జెట్ అండ్ ఇన్ వాట్ వేస్ వీ షుడ్ కవర్. ఓకే, ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి? బేసిక్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది బడ్జెట్. బేసిక్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటి మ్యామ్ అని క్వశ్చన్ రావచ్చుగా. బేసిక్ ఫ్యాక్ట్స్ ఆర్ నథింగ్ బట్ వెన్ వాస్ బడ్జెట్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్, లేకపోతే ఏ ఇయర్లో ఏమేమైనాయి, సో అలాంటివన్నీ, కాన్స్టిట్యూషన్లో వర్డ్ ఉందా లేదా, సో ఇట్లాంటివన్నీ వీ షుడ్ లెర్న్ బేసిక్ ఫ్యాక్ట్స్ ఆఫ్ బడ్జెట్ అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని మనకి ఎస్ఎస్సి సిజిఎల్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ సింగిల్ షార్ట్ క్వశ్చన్స్లో అట్లాంటి క్వశ్చన్స్లో యూజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ స్టాటిక్ పార్ట్ ఆఫ్ ది ఎకానమీ. మరి ఇది ఎందుకు నేర్చుకోవాలి? యూపీఎస్సీ లెవెల్లో మనకి ఏదైనా ఆన్సర్ రైటింగ్ చేసేటప్పుడైనా, సో నెక్స్ట్ లేదా బడ్జెట్ డాక్యుమెంట్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికైనా మనకి స్టాటిక్ పార్ట్ ఆఫ్ ది ఎకానమీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ వాట్ ఈస్ మీన్ బై స్టాటిక్ పార్ట్? సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ రిసీట్స్, రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో మనకి ఈ టర్మ్స్ తెలిస్తే ఓకే, ఇట్స్ ఓకే. ఇఫ్ తెలియకపోతే గో ఒకసారి చూడండి, నేర్చుకోండి, అప్పుడు బడ్జెట్ డాక్యుమెంట్ ఈజీగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ లేకపోతే ఐ విల్ సైమల్టేనియస్లీ డిస్కస్ ఇన్ దిస్ బడ్జెట్ డాక్యుమెంట్. నెక్స్ట్ ద మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నథింగ్ బట్ రివిజన్. సో వితౌట్ రివిజన్ యు ఆర్ గోయింగ్ టు ఫర్గెట్ దీస్ థింగ్స్. సో హానెస్ట్గా చెప్తున్నా, రివిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐదర్ ఎంసీక్యూస్ ఫార్మ్స్ లోనైనా ఏదైనా ఎగ్జామ్ వచ్చే వరకు రివిజన్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ ది మెయిన్ థింగ్ అనమాట. సో నెక్స్ట్, ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది బేసిక్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది బడ్జెట్. సో బేసిక్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది బడ్జెట్ ఆర్ నథింగ్ బట్, see first of all what is it? బడ్జెట్ అనే వర్డ్ కాన్స్టిట్యూషన్ లో ఉందా? డస్ బడ్జెట్ వర్డ్ మెన్షన్ ఇన్ కాన్స్టిట్యూషన్ అంటే నో, ఇట్ ఈస్ నాట్ మెన్షన్ ఇన్ కాన్స్టిట్యూషన్. సో మరి కాన్స్టిట్యూషన్ లో ఏం మెన్షన్ చేసింది? యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేది మెన్షన్ చేసింది. సో నెక్స్ట్, అండర్ విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 112. సో డస్ బడ్జెట్ మెన్షన్ ఇన్ కాన్స్టిట్యూషన్? నో. దెన్ ఇట్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఇస్ మెన్షన్ అండ్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 112. అండ్ నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టైం బడ్జెట్ ఎప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ ప్రజెంటెడ్ ఇన్ ఇండియా అంటే 1860. సో బై హూమ్? జేమ్స్ విల్సన్. ఓకే, బ్రిటిష్ రూల్ టైంలో 1860లో బడ్జెట్ అనేది ఫస్ట్ టైం ప్రజెంట్ చేశారు బై జేమ్స్ విల్సన్. నెక్స్ట్, ఇండిపెండెంట్ ఇండియాలో ఎప్పుడు ఫస్ట్ టైం ప్రజెంట్ చేశారు? 26 నవంబర్ 1947. హూ ప్రజెంటెడ్ ఇట్? షణ్ముఖం చెట్టి. ఓకే, షణ్ముఖం చెట్టి. నెక్స్ట్, ఫినాన్షియల్ ఇయర్ ఏ అంటే ఐ మీన్ 1st ఏప్రిల్ టు 31st మార్చ్కి మనం బడ్జెట్ అనేది ప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్, ఫ్రీక్వెన్సీ ఎవ్రీ ఇయర్. నెక్స్ట్, హూ విల్ బి ప్రజెంట్ దిస్ బడ్జెట్ అంటే ఫినాన్స్ మినిస్టర్. అండ్ నెక్స్ట్, presented in Lok Sabha and on behalf of President of India. So you should remember these facts. Okay, next, మరి డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఏంటి? యాక్చువల్గా అయితే 2017 వరకు ఎప్పుడు లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరిలో ప్రజెంట్ చేసేవాళ్ళు. బట్ ఫ్రమ్ 2017 ఇట్ ఈస్ ప్రజెంటింగ్ 1st ఫిబ్రవరి అనమాట. సో 2017 నుంచి 1st ఫిబ్రవరి రోజు ప్రజెంట్ చేస్తున్నారు. నెక్స్ట్, మేజర్ రిఫార్మ్స్ ఏంటి? రైల్ బడ్జెట్ మర్జ్డ్ ఇన్ 2016-17. అంటే వాట్ ఈస్ మీన్ బై దిస్? సో 2016 టైం నుంచి రైల్వే బడ్జెట్ అనేది మనకేంటి నార్మల్ బడ్జెట్ తోని మర్జ్ అయిపోయింది. బిఫోర్ దట్ రైల్వేకి సపరేట్ బడ్జెట్ రిలీజ్ చేసేవాళ్ళు. సో ఇయర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నేచర్ ఆఫ్ ది బిల్ వచ్చేసి మనీ బిల్ అండ్ పాసింగ్ హౌస్ ఇస్ లోక్సభ ఓన్లీ. అండ్ పాసింగ్ హౌస్ ఇస్ లోక్సభ ఓన్లీ. సో దెన్ వాట్ ఈస్ ది రాజ్యసభ రోల్? Rajya role is nothing but it can discuss but it cannot amend or reject this money bill. Next, how many types of budgets are there? Union budget, interim budget, OTAN account budget. మ్యామ్ ఇన్ని బడ్జెట్స్ అంటే ఏంటి? సో లెట్స్ సీ ఇట్. సో ఏ టైంలో ప్రజెంట్ చేసే అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో నార్మల్ టైంలో ప్రజెంట్ చేసే ఫుల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ ఎంటైర్ ఇయర్ని మనం యూనియన్ బడ్జెట్ అంటాం. సో ఎలక్షన్స్ వచ్చే ఇయర్లో ప్రజెంట్ చేసే బడ్జెట్ని ఇంట్రిమ్ బడ్జెట్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓటాన్ అకౌంట్ ఇస్ నథింగ్ బట్ టెంపరీ ఎక్స్పెండిచర్ అప్రూవల్ అనమాట. ఓకే, నెక్స్ట్, బడ్జెట్ స్పీచ్ అనేది 2 పార్ట్స్ ఉంటుంది. పార్ట్ ఏ ఎకానమీకి రిలేటెడ్, పార్ట్ బి టాక్సేషన్కి రిలేటెడ్. సో మరి దిస్ ఇయర్ టాక్సేషన్లో ట్యాక్స్ స్లాబ్స్లో ఏమన్నా చేంజెస్ వచ్చాయా అంటే నో, లాస్ట్ ఇయర్లో ఉన్న ట్యాక్స్ స్లాబ్సే ఉన్నాయి.
ట్యాక్స్ స్లాబ్స్లో మాత్రం ఏం చేంజెస్ రాలేదు. సో నెక్స్ట్ లెట్స్ సీ దిస్. సో అండ్ ఇదేంటి మ్యామ్ శారీ గురించి కూడా అడుగుతారా మరి ఎగ్జామ్లో అంటే ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్ నుంచి దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ దిస్ టైమ్ ఫినాన్స్ మినిస్టర్ హ్యాస్ షోకేస్డ్ వాట్ కాంజీవరం సిల్క్ శారీ. ఓకే, కాంజీవరం సిల్క్ శారీ, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కాంచీపురం సిల్క్ శారీ. సో మరి ఒరిజిన్ ఎక్కడ? కాంచీపురం, తమిళనాడు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి మరి, డిజైన్ స్టైల్ వచ్చేసి కట్టం కాంచీవరం, దట్ ఈస్ నథింగ్ బట్ చెక్స్ ఉన్నాయి కదా శారీలో, దిస్ కైండ్ ఆఫ్ డిజైన్ ఈస్ నోన్ యాజ్ కట్టం కాంచీవరం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎగ్జామినేషన్ ఈస్ నథింగ్ బట్ వన్ ఈస్ లొకేషన్ అండ్ అనదర్ వన్ ఈస్ జిఐ ట్యాగ్ స్టేటస్. సో దీనికి జిఐ ట్యాగ్ వచ్చిందా అంటే ఎస్, దిస్ కాంచీపురం శారీ గాట్ జిఐ ట్యాగ్ స్టేటస్ ఇన్ విచ్ ఇయర్ 2005-6. సో మీరు ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్ నుంచి. నెక్స్ట్ మరి లెట్స్ సీ అబౌట్ దిస్ 2026-27 బడ్జెట్. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ నథింగ్ బట్ మనకి ఇప్పుడు హూ ప్రెసెంటెడ్ దిస్? నిర్మలా సీతారామన్. హూ ఈస్ దట్? షీ ఈస్ నథింగ్ బట్ ఐ మీన్ ఫినాన్స్ మినిస్టర్. So she belongs to Ministry of Finance, and this time theme of the budget is nothing but Yuva Shakti driven budget. Okay, Yuva Shakti theme is Yuva Shakti driven budget. And next కర్తవ్య భవన్ లో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన బడ్జెట్ ఏంటి, ప్రజెంట్ చేసిన బడ్జెట్ ఏంటి? దిస్ ఇయర్స్ 2026 బడ్జెట్ ఈస్ ఫస్ట్ బడ్జెట్ టు ప్రిపేర్డ్ అండ్ ప్రజెంట్ ఇన్ కర్తవ్య భవన్ అనమాట. నెక్స్ట్ ఈ బడ్జెట్ లో 3 కర్తవ్యాస్ ఉన్నాయి. 3 కర్తవ్యాస్ ఏంటి మరి? యాక్సిలరేట్ అండ్ సస్టైన్ ఎకనామిక్ గ్రోత్. యాక్సిలరేట్ అండ్ సస్టైన్ అంటే ఏంటి మ్యామ్? ఫుల్ఫిల్ పీపుల్స్ ఆస్పిరేషన్స్ అండ్ బిల్డ్ కెపాసిటీస్, ఎన్ష్యూర్ ఇంక్లూసివ్ యాక్సెస్ టు ఆపర్చునిటీస్. వాట్ ఈస్ మీన్ బై దిస్ మ్యామ్? మాకు అర్థం కాలేదు అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ కర్తవ్య ఏంటిదంటే మనకి యాక్సిలరేట్ అండ్ సస్టైన్ ఎకనామిక్ గ్రోత్. దట్ ఈస్ నథింగ్ బట్ మనం ఇప్పుడు గ్రో అవ్వడమే కాకుండా ఇప్పుడు మనం చేసే డెవలప్మెంట్స్ ఎలా ఉండాలంటే ఫ్యూచర్ లో కూడా మనకి గ్రోత్ అనేది ఇవ్వాలి. సో దట్ ఈస్ ఫస్ట్ కర్తవ్య, యాక్సిలరేట్ అండ్ సస్టైన్ ఎకనామిక్ గ్రోత్. అండ్ నెక్స్ట్ సెకండ్ కర్తవ్య వచ్చేసి ఫుల్ఫిల్ పీపుల్స్ ఆస్పిరేషన్స్ అండ్ బిల్డ్ కెపాసిటీస్. అంటే అకార్డింగ్ టు ది గ్రోయింగ్ ట్రెండ్స్ అండ్ నేచర్ ఆఫ్ ది global economy or whatever it may be, but every people should ఫుల్ఫిల్ దేర్ ఆస్పిరేషన్. అంటే వాళ్ళకి స్కిల్స్ నేర్పించాలి, వాళ్ళకి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. సో దిస్ ఈస్ ది సెకండ్ కర్తవ్య. సో అండ్ థర్డ్ కర్తవ్య ఈస్ నథింగ్ బట్ ఎన్ష్యూర్ ఇంక్లూసివ్ యాక్సెస్ టు ఆపర్చునిటీస్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎవ్రీ వన్ షుడ్ బి ఇంక్లూడెడ్ and they should get equal opportunities. So these are 3 kartavyas of the budget. Next fiscal deficit target. So fiscal deficit means what? So ఎవరైతే ఎకనామీ సర్వే పార్ట్ 1 విన్నారో వాళ్ళకి ఈజీ అయిపోతుంది బికాస్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ డెఫినేషన్. సో ఫిజికల్ డెఫిసిట్ ఈస్ నథింగ్ బట్ కంట్రీస్ ఓవరాల్ ఎక్స్పెండిచర్ మైనస్ ఇన్కమ్. సో ఎక్స్పెండిచర్ మైనస్ ఇన్కమ్ అంటే ఆ గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని ఫిజికల్ డెఫిసిట్ అంటాం అనమాట. సో టార్గెట్ ఎంత మరి? 4.3% ఆఫ్ జీడిపి ఉండాలి అనేది టార్గెట్. నెక్స్ట్ డెట్ టు జీడిపి రేషియో. సో డెట్ టు జీడిపి రేషియో అంటే జీడిపిలో మనకి డెట్ ఎంత ఉండాలి అంటే టార్గెట్ 55.6% ఉండాలి అనేది టార్గెట్. నెక్స్ట్ సారీ టార్గెట్ కాదు. సో దిస్ ఈస్ అ డెట్ టు జీడిపి రేషియో 55.6%. నెక్స్ట్ టోటల్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్. ఈసారి బడ్జెట్ ఎంత ప్రజెంట్ చేశారు? 53.5 lakh crores. సో 53.5 lakh crores. లెట్స్ సీ నెక్స్ట్ థింగ్. సో మరి మ్యామ్ ఇక్కడ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఉంది, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉంది, బడ్జెట్ ఎస్టిమేట్, వాట్ ఈస్ మీ యాక్చువల్స్ అని ఉంది. సో ఇవేంటి మాకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయరా మ్యామ్ అంటే లెట్స్ డూ. సో యాక్చువల్స్ అని ఉన్న కాడ యాక్చువల్స్ ఇస్ నథింగ్ బట్ ఫైనల్ ఫిగర్స్ ఆఫ్టర్ ది ఇయర్ ఎండ్. అంటే ఆ ఇయర్ మొత్తం అయిపోయాక అక్యురేట్ ఎగ్జాక్ట్ ఎంత అంటే ఎంత రిసీట్స్ వచ్చినాయి, ఎంత ఎక్స్పెండిచర్ వచ్చింది, దోస్ ఆర్ నథింగ్ బట్ యాక్చువల్స్ అనమాట. సో అది ఎప్పుడు మనకి తెలుస్తుంది? ఇయర్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ హాఫ్ వరకు యాక్చువల్స్ వాల్యూస్ అనేవి మనకి తెలుస్తాయి. సో వాట్ ఈస్ మీన్డ్ బై బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్. సో బడ్జెట్ ఎస్టిమేట్స్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు మనం ఒక బడ్జెట్ అనేది ప్రెసెంట్ చేసినాం కదా, అంటే మాకు ఇంత ఖర్చు అవుతుంది అని జస్ట్ క్యాలిక్యులేట్ చేసేసి అంటే మేము ఇంత దానికి ఇంత అలొకేట్ చేస్తున్నాం, ఇంత ఎస్టిమేట్ చేసి అలొకేట్ చేస్తాం కదా. సో ఇప్పుడు ప్రజెంట్ చేసే బడ్జెట్ కి అలొకేట్ చేసేది బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటాం అనమాట. ప్లాన్డ్ ఫిగర్స్ ఫర్ ది కమింగ్ ఇయర్. సో మనం ఇప్పుడు ఎంటైర్ ఫినాన్షియల్ ఇయర్ కి ప్లాన్ చేసే ఎస్టిమేట్స్ అనేవి ప్రపోజ్ చేస్తున్నాం కదా. సో దోస్ ఆర్ నథింగ్ బట్ బడ్జెట్ ఎస్టిమేట్స్. మరి రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి మ్యామ్ అంటే అప్డేటెడ్ ఫిగర్స్ డ్యూరింగ్ ది ఇయర్ అనమాట. సో మధ్యలో చేంజెస్ అవుతూ ఉంటాయి కదా, సో వాటిని రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటాం.
సో దీస్ ఇవి గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్, యాక్చువల్స్. సో మరి ఇప్పుడు మనం టేబుల్ డీకోడ్ చేసేద్దామా? ఓకే, దెన్ లెట్స్ డూ ఇట్. సో ఫస్ట్ జస్ట్ ఎ మినిట్. యా, సో ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటి? 2026-27లో రెవెన్యూ రిసీట్స్ ఎంత ఎస్టిమేట్ చేస్తున్నాం? 35,33,150 crores అవుతాయని ఎస్టిమేట్ చేస్తున్నాం. మరి క్యాపిటల్ రిసీట్స్, రెవెన్యూ రిసీట్స్ ఆర్ నథింగ్ బట్ విత్ ఇన్ 1 year షార్ట్ టర్మ్ డ్యూరేషన్ లో వచ్చే రిసీట్స్ ని రెవెన్యూ రిసీట్స్ అంటాం. సో అవి ఎంత వస్తాయని ఎస్టిమేట్ చేస్తున్నాం? 35,33,150 crore రూపీస్ వస్తాయని ఎస్టిమేట్ చేస్తున్నాం. క్యాపిటల్ రిసీట్స్ ఎంత వస్తాయని ఎస్టిమేట్ చేస్తున్నాం? క్యాపిటల్ రిసీట్స్ 18,14,165 crores రూపీస్ వస్తాయని ఎస్టిమేట్ చేస్తున్నాం. సో టోటల్ రిసీట్స్ ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, సో 53.5 అందాదా 53.5 lakh crores. సో దట్ ఈస్ నథింగ్ బట్ 53,47,315 crore రూపీస్ టోటల్ రిసీట్స్ అవుతాయని ఎస్టిమేట్ చేస్తున్నాం. సో ఆల్వేస్ బడ్జెట్ లో గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఫినాన్షియల్ స్టేట్మెంట్ కి రిసీట్స్ షుడ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. సో ఇది ఫినాన్స్ స్టూడెంట్స్ కి ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ టోటల్ ఎక్స్పెండిచర్, రిసీట్స్ ఎంత ఉంటే ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఎంత ఉంటే రిసీట్స్ అంతే ఉంటాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ 53,47,315 crore రూపీస్ వస్తాయి ఎక్స్పెండిచర్ అవుతుందని ఎస్టిమేట్ చేస్తున్నాం. సో దాన్ని షార్ట్ గా ఏమనుకుంటాం మనం? 53.5 lakh crores టోటల్ ఎక్స్పెండిచర్ అవుతుందని ఈ ఇయర్ కి వీఆర్ ఎస్టిమేటింగ్ అనమాట. సో ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత? ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 17,14,523 crores. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్. సో ఫస్ట్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి మ్యామ్ అంటే, ఎఫెక్టివ్ అనే వర్డ్ వచ్చిన కాడ దాంట్లో మనకి గ్రాంట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎక్కడైతే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినా, ఎఫెక్టివ్ రెవెన్యూ రిసీట్స్, ఎఫెక్టివ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, సో ఇట్లాంటి ఎఫెక్టివ్ అనే వర్డ్ వచ్చిన కాడ గ్రాంట్స్ అనేవి ఐదర్ ప్లస్ ఆర్ మైనస్ అయితే యాజ్ పర్ దట్ రెవెన్యూ ఆర్ ఎక్స్పెండిచర్ అని చెప్పేది. సో దాన్ని బట్టి గ్రాంట్స్ అనేవి ప్లస్ ఆర్ మైనస్ అవుతాయి. సో ఇప్పుడు మీకు ఎఫెక్టివ్ వర్డ్ అర్థమైపోయింది కదా. సో దీంట్లో గ్రాంట్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి అనమాట. సో ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అనుకుంటున్నాం? 17,14,523 crore రూపీస్. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ 5,92,344 crore రూపీస్. నెక్స్ట్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ 99,642. నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ డిఫరెన్స్ మీకు ఆల్రెడీ ఎకనామిక్ సర్వే క్లాస్ విన్న వాళ్ళకి తెలిసి ఉండాలి. సో ఫిజికల్ డెఫిసిట్ లో మనకి ఏం ఇంక్లూడ్ అవుతాయి, ప్రైమరీ డెఫిసిట్ లో ఏం ఇంక్లూడ్ అవ్వవు. సో అంటే మీ దగ్గర నుంచి ఐ వాంట్ ఆన్సర్. సో ఎవరైతే తెలుసో కామెంట్స్ లో పెట్టండి. డెఫినెట్లీ కామెంట్స్ లో యాక్టివ్ గా ఉండండి, బికాస్ ఐ వాంట్ టు నో. సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ డెఫిసిట్ అండ్ ప్రైమరీ డెఫిసిట్? సో ఫిజికల్ డెఫిసిట్ లో ఎంత? 16,95,768 crores ఉందంట. కానీ ప్రైమరీ డెఫిసిట్ వచ్చేసరికి 2,91,796 crores. అంటే ఈ ఇయర్ అయ్యే ఖర్చు ఇది. ఓకే, నెక్స్ట్ యా, లెట్స్ గెట్ ఇన్ టు ది డాక్యుమెంట్. So now let's decode the document. Okay, so Ministry of Finance present చేస్తుంది and February 2026, 1st February 2026. and next వచ్చేసి let's see. okay, first yeah, so this first అసలు యాక్చువల్గా ఏంటి టార్గెట్ ఏంటి? హై గ్రోత్ రేట్ ఆఫ్ అరౌండ్ 7% ఉండాలి అని టార్గెట్ అనమాట. సో బడ్జెట్ హైలైట్స్ ఇండియాస్ ఎకనామిక్ ట్రాజెక్టరీ అరౌండ్ హై గ్రోత్. సో అదెంత 7% ఉండాలి అని టార్గెట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, సో ఎట్లా రీచ్ అవుతాం టార్గెట్ అంటే బై మెయింటైనింగ్ స్టెబిలిటీ, ఫిజికల్ డిసిప్లిన్. ఫిజికల్ డిసిప్లిన్ ఈస్ నథింగ్ బట్ గవర్నమెంట్ అమౌంట్ మనీకి రిలేటెడ్ డిసిప్లిన్ అనమాట. అంటే హౌ దే ఆర్ గివింగ్ స్కీమ్స్ అయినా లేకపోతే ఎక్స్పెన్సెస్ ఎలా చేస్తుంది, సో అట్లాంటివన్నీ ఫిజికల్ డిసిప్లిన్ కిందికి వస్తాయి. సో బై మెయింటైనింగ్ స్టెబిలిటీ, ఫిజికల్ డిసిప్లిన్ అండ్ ఆల్సో ఇన్ఫ్లేషన్ అనేది చాలా తక్కువ ఉంచి మోడరేట్ గా ఉంచి అండ్ సస్టైన్డ్ గ్రోత్ అంటే ఇప్పుడే కాకుండా ఫ్యూచర్ జనరేషన్స్ లో కూడా గ్రోత్ ఉండేటట్టు చూసుకుంటే వీఆర్ గోయింగ్ టు అచీవ్ 7% గ్రోత్ రేట్ అనమాట. సో త్రూ ఆల్ దీస్. సో మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఇది ఇంపార్టెంట్ అంటే ఎవరైతే యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్ చేస్తున్నారో యూ కెన్ యూస్ దీస్ పాయింట్స్, బట్ ఎంసీక్యూ పర్స్పెక్టివ్ నుంచి అంత ఇంపార్టెంట్ ఏం కాదు.
నెక్స్ట్ ఇక్కడ వద్దాం. సో థీమ్ ఆఫ్ ది బడ్జెట్ 2026. సో వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ ది బడ్జెట్ 2026? యువ శక్తి డ్రివెన్ బడ్జెట్. ఓకే, యువ శక్తి డ్రివెన్ బడ్జెట్ థీమ్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ సింగిల్ గా వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ బడ్జెట్ 2026 అని చెప్పేసి ఆప్షన్స్ లో 4 ఇచ్చేస్తే యూ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై. సో వాట్ ఈస్ ఇట్? యువ శక్తి డ్రివెన్ బడ్జెట్. నెక్స్ట్ మనం 3 కర్తవ్యాస్ అనుకున్నాం కదా. సో ఫస్ట్ కర్తవ్య ఈస్ నథింగ్ బట్ యాక్సిలరేట్ అండ్ సస్టైన్ ఎకనామిక్ గ్రోత్. సో వాట్ ఈస్ మీన్ బై యాక్సిలరేట్ అండ్ సస్టైన్ ఎకనామిక్ గ్రోత్? సో నాట్ జస్ట్ గ్రోత్ బట్ కంటిన్యూస్ గ్రోత్ వితౌట్ స్లో డౌన్. మనం అనుకున్నాం కదా. సో మన గవర్నమెంట్ చేసే పాలసీస్ అయినా అవి ఎలా ఉండాలి, ఇప్పుడు ప్రజెంట్ గ్రోతే కాకుండా కంటిన్యూస్ గా గ్రోత్ అనేది ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ కర్తవ్య. సో ఎన్హాన్సింగ్ ప్రొడక్టివిటీ అండ్ కాంపిటేటివ్నెస్, బిల్డింగ్ రెసిలియన్స్ టు volatile global dynamics. నెక్స్ట్ సెకండ్ కర్తవ్య ఇస్ నథింగ్ బట్ ఫుల్ఫిల్ ఆస్పిరేషన్స్ ఆఫ్ అవర్ పీపుల్. సో ఎలా మరి గవర్నమెంట్ ఈస్ హెల్పింగ్ పీపుల్ బికమ్ కేపబుల్. సో స్కిల్స్ నేర్పిస్తుంది. సో నాట్ ఓన్లీ ఫ్రీ బీస్ అవి ఇవ్వడమే కాకుండా స్కిల్స్ అనేది నేర్పిస్తుంది. సో అది మన సెకండ్ కర్తవ్య. వాట్ ఈస్ సెకండ్ కర్తవ్య? ఫుల్ఫిల్ ఆస్పిరేషన్స్ ఆఫ్ అవర్ పీపుల్ అనమాట. పీపుల్స్ కెపాసిటీని బిల్డ్ చేయడం అనమాట. మేక్ దెమ్ స్ట్రాంగ్ పార్ట్నర్స్. ఇండియాస్ డెవలప్మెంట్ లో వాళ్ళని స్ట్రాంగ్ పార్ట్నర్స్ చేయడమే సెకండ్ కర్తవ్య గోల్. నెక్స్ట్ విజన్ ఆఫ్ సబ్కా సాత్ సబ్కా వికాస్. సో దట్ ఈస్ నథింగ్ బట్ గ్రోత్ షుడ్ రీచ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. సో గ్రోత్ షుడ్ రీచ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎగ్జామినేషన్ ఏంటి మరి? ఇండియాస్ రిఫార్మ్ ఎక్స్ప్రెస్. సో ఎట్లా చేస్తుంది గవర్నమెంట్ అంటే, సో చాలా రిఫార్మ్స్ ని కట్ షార్ట్ చేసేసి ఏవైతే అవసరమో అంటే కొత్తగా ఏం ఇంక్లూడ్ చేయాలి, సో అవన్నీ చూసి ఓవర్ 350 రిఫార్మ్స్ హ్యావ్ బీన్ రోల్డ్ అవుట్ అనమాట. సో ఇంక్లూడింగ్ జిఎస్టీని సింప్లిఫై చేసామని చెప్పాం కదా. జిఎస్టీ 2.0 చూసుకున్నాం కదా. చూసారు కదా జిఎస్టీ 2.4 ఇన్ ఎకనామిక్ సర్వే క్లాస్. సో వాట్ ఈస్ జిఎస్టీ 2.4? You should I mean do write the answer in the comment section. సో జిఎస్టీ 2.4. నెక్స్ట్ వచ్చేసి లేబర్ కోడ్స్ ని 4 లేబర్ కోడ్స్ గా సింప్లిఫై చేశారని చూసుకున్నాం. సో అవన్నీ చూసుకున్నాం కదా. ఇంకొకటి ఏంటి? డీరెగ్యులేషన్ చేస్తుంది. డీరెగ్యులేషన్ ఈస్ నథింగ్ బట్ సో ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ అవి ఉన్నాయో సో అవన్నీ తీసేసి గవర్నమెంట్ రూల్స్ అనేవి సింప్లిఫై చేసి ఈజీ, ఫాస్టర్, లెస్ కాస్ట్లీ అయ్యేటట్టు చూస్తుంది అనమాట. సో రిఫార్మ్స్ ని ఇట్లా చేస్తుంది గవర్నమెంట్. నెక్స్ట్ దిస్ ఈస్ ఇంపార్టెంట్, పిల్లర్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో హౌ మెనీ పిల్లర్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆర్ దేర్? సో దేర్ ఆర్ టోటల్ 6 పిల్లర్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అండ్ మనం బడ్జెట్ ని అర్థం చేసుకోవాలంటే ఈజీగా ఈ పిల్లర్స్ ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో వాట్ ఆర్ ద 6 పిల్లర్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్? సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్. సో దీన్ని మనం 3 సెక్టార్స్ లో చూసుకుంటాం అనమాట. ఫస్ట్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్. అండ్ వాటిలో ఏమేం ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది అని చూసుకుంటాం. నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ది ఫౌండేషన్స్ ఆఫ్ గ్రోత్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ థింగ్స్, వాటి థింగ్స్ చూసుకుంటాం దీంట్లో. సో పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్, ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ లివింగ్, ఫిజికల్ మ్యాటర్స్. సో మనం ఈ 6 లో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫిజికల్ మ్యాటర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్. సో లెట్స్ సీ దెమ్. ఫస్ట్ సో సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్ చూసుకునే కన్నా ముందు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ పర్స్పెక్టివ్ నుంచి లాస్ట్ ఫిజికల్ మ్యాటర్స్ ఉంటాయి కదా, అవి చూసుకొని విల్ కమ్ బ్యాక్ టు దిస్. ఓకే, లెట్స్ కమ్ టు ది ఫిజికల్ మ్యాటర్స్. సో ఫిజికల్ మ్యాటర్స్ డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో దాంట్లో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్స్ ఏంటి? డెఫిసిట్ ట్రెండ్స్. సో హియర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్. ఓకే, ఫస్ట్ మనం రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ చూసుకుందాం. సో ఫస్ట్ అసలు డెఫిసిట్ అంటే ఏంటి అంటే మనం ఎర్న్ చేసే ఇన్కమ్ కన్నా మనం చేసే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండడాన్ని డెఫిసిట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఎర్నింగ్ 10K. ఓకే, అండ్ వీఆర్ స్పెండింగ్, మనకి ఆ మంత్లో ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది? 15K. సో 15K వచ్చింది కదా. సో మరి ఇప్పుడు ఏంటి? మనకు వచ్చే ఇన్కమ్ కన్నా మనం ఎక్స్పెండిచర్ ఎక్కువ చేసినాం అంటే ఎంత? 5K ఎక్కువ ఖర్చు పెట్టినాం. సో దీన్ని ఏమంటాం అంటే డెఫిసిట్ అంటాం అనమాట. సో ఈ డెఫిసిట్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెఫిసిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ డిస్కస్ చేద్దాం. సో మరి రెవెన్యూ డెఫిసిట్ ఈస్ నథింగ్ బట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత? రెవెన్యూ అంటే ఏంటి? మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? విత్ ఇన్ 1 year అయ్యే ఎక్స్పెన్సెస్ అనమాట. సో ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్ నుంచి రెవెన్యూ రిసీట్స్ తీసేస్తే వచ్చిన అమౌంట్
రెవెన్యూ డెఫిసిట్. మరి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ మనం ఎఫెక్టివ్ అనే వర్డ్ అంటే ఏమి ఇంక్లూడ్ అయ్యి ఉంటుందని చూసుకున్నాం, గ్రాంట్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయని చూసుకున్నాం కదా. సో రెవెన్యూ డెఫిసిట్ నుంచి ఏం తీసేయాలి మనం? గ్రాంట్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ తీసేయాలి. సో వచ్చిన రెవెన్యూ డెఫిసిట్ నుంచి గ్రాంట్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ తీసేస్తే మనకి ఏమొస్తుంది? ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. విల్ గెట్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. నెక్స్ట్ we are going to discuss fiscal deficit and primary deficit. So what is fiscal deficit and what is primary deficit? So fiscal deficit is nothing but, so what is the fiscal deficit? Total expenditure of the government minus revenue receipts plus non-debt capital receipts. మాకు అర్థం కాలేదు, ఒకసారి క్లియర్గా చెప్తారా అంటే, సో దట్ ఈస్ నథింగ్ బట్ గవర్నమెంట్ ఈ ఇయర్లో ఎంత టోటల్గా ఎంత ఎక్స్పెన్స్ చేసింది, సో ఎంత ఎక్స్పెన్స్ చేసింది సపోజ్ ఎక్స్ అమౌంట్ అనుకుందాం. సో దాని నుంచి మనం ఏం తీసేస్తాం? వాట్ వి విల్ రిమూవ్? రెవెన్యూ రిసిట్స్ తీసేస్తాం. మనకి ఇప్పుడు రెవెన్యూ రిసిట్స్ ఉంటాయి కదా, విత్ ఇన్ 1 yearలో అయిన రెవెన్యూ రిసిట్స్ అండ్ ఇంకొకటి ఏంటి? నాన్ డెట్ క్యాపిటల్ రిసిట్స్. ఈ రెండు తీసేస్తాం అనమాట. దేని నుంచి తీసేస్తాం? టోటల్ ఎక్స్పెండిచర్ నుంచి తీసేస్తాం. సో దిస్ ఈస్ ది ఫిజికల్ డెఫిసిట్. మరి ప్రైమరీ డెఫిసిట్ అంటే ఈ వచ్చిన మన ఫిజికల్ డెఫిసిట్ నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ని తీసేస్తే అది ప్రైమరీ డెఫిసిట్. సో ఐ థింక్ మీకు క్లియర్ అయింది అనుకుంటా. సో ఆల్ ది కాన్సెప్ట్స్. సో డెఫిసిట్ ట్రెండ్స్లో ఎంతెంత పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి చూస్తాం ఒకసారి. ఓకే, సో ఫస్ట్ ఫిజికల్ డెఫిసిట్ ఎంత టార్గెట్ పెట్టుకున్నాం, ఎంత వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. సో హౌ మచ్? 4.3% of GDP. So for 2026-27 budget estimates, how much fiscal deficit? 4.3% of GDP. So తగ్గింది కదా, సో ఇట్ ఈస్ ఏ పాజిటివ్ సైడ్. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ as of 2026-27 budget estimates 1.5% of GDP. సో ఫిజికల్ డెఫిసిట్ 4.3% of GDP. సో MCQs లో అడుగుతాను, చెప్పాలన్నమాట. ఫిజికల్ డెఫిసిట్ 4.3% of GDP, రెవెన్యూ డెఫిసిట్ 1.5% of GDP, నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్ 0.7% of GDP, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసి 0.3% of GDP. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంతే. జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్. 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్స్లో ఏ డెఫిసిట్ ఎంత పర్సెంట్ ఆఫ్ జీడిపి ఉంది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ MCQs. సో ఈ బడ్జెట్ 2026లో రూపీ కమ్స్ ఫ్రమ్. సో ఏ సోర్సెస్ నుంచి ఎంతెంత పర్సెంటేజ్ వస్తుందో చూసుకుందాం. సో 100% రూపీ అయితే ఎంత పర్సెంట్ ఎక్కడెక్కడ నుంచి వస్తుందో చూస్తాం. సో ఫస్ట్ ఏంటి? ఆల్రెడీ మనకి డెఫిసిట్ ఉందని చూస్తున్నాం కదా. డెఫిసిట్ అంటే ఏంటి? మనం అమౌంట్ బారో చేసుకోవాల్సిందే కదా. సో బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ నుంచి ఎంత పర్సెంట్? 24%. సో హౌ మచ్ వీఆర్ గెట్టింగ్ ఫ్రమ్ బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్? 24%. నెక్స్ట్ ఫ్రమ్ సెకండ్ ఏంటి మరి? ట్యాక్స్ నుంచి వస్తుంది కదా. సో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి. సో చూడండి, ఈసారి డైరెక్ట్ ట్యాక్స్ నుంచి ఎక్కువ వస్తుంది. సో ఆఫ్టర్ బారోయింగ్ అండ్ లయబిలిటీస్ 24% వీఆర్ గెట్టింగ్. నెక్స్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ 21%. ఓకే, 21%. ఇది గుర్తుపెట్టుకోండి. బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ 24%, ఇన్కమ్ ట్యాక్స్ 21%. నెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? కార్పొరేషన్ ట్యాక్స్ 18% నుంచి వస్తుంది. మరి మ్యామ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ GST నుంచి వస్తా లేదా అంటే, సో ఆఫ్టర్ ఇన్కమ్ ట్యాక్స్ 21%, కార్పొరేషన్ ట్యాక్స్ 18%, మనకి ఎక్కడి నుంచి వస్తుంది? GST అండ్ అదర్ ట్యాక్సెస్ నుంచి 15% వస్తుంది. సో GST అండ్ అదర్ ట్యాక్సెస్ నుంచి 15% వస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ GST అండ్ అదర్ ట్యాక్సెస్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే ఏంటి మ్యామ్? వీఆర్ కన్ఫ్యూజ్డ్ అంటే దే ఆర్ నథింగ్ బట్ ట్యాక్స్ కాకుండా, బారోయింగ్స్ కాకుండా మిగిలిన అమౌంట్ అంటే డివిడెండ్స్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. డివిడెండ్స్ అయినా, షేర్స్ మీద డివిడెండ్స్ వస్తాయి కదా, సో అది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ నుంచి డివిడెండ్స్ అయినా, లేకపోతే ఆల్రెడీ మనం వేరే వాళ్ళకి లోన్ ఇస్తే అక్కడ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ అయినా, సో లేదా ఫీజ్ అండ్ ఫైన్స్. సో ఇట్లాంటివన్నీ ఏంటి? నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అనమాట. ఓకే, ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ఇట్. నెక్స్ట్ 10%. దీని నుంచి నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ నుంచి ఎంత వస్తుంది? 10%. అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఫస్ట్ ప్లేస్ ఇస్ ఫ్రమ్ బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ 24%, second place is from income tax 21%, third place is from corporation tax 18%, fourth place is from GST and other taxes 15%, next non-tax revenues నుంచి 10%, నెక్స్ట్ వచ్చేసి యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ నుంచి వీఆర్ గెట్టింగ్ 6%, సో కస్టమ్స్ నుంచి వీఆర్ గెట్టింగ్ 4%. సో కస్టమ్స్ అంటే ఏంటి? మనకి ఫారిన్ నుంచి మనం మొబైల్ ఫోన్స్ అయినా ఏవైనా వచ్చినప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్ అనేది పే చేస్తాం కదా, సో అట్లాంటివి కస్టమ్స్ అనమాట. సో కస్టమ్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ మొబైల్ ఫోన్స్,
ఎక్స్పోర్ట్ డ్యూటీస్ అని ఐరన్ ఓర్ ఎక్సెట్రా ఇట్లాంటివి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ అవన్నీ ఉంటాయి కదా, సో అవి కస్టమ్స్. సో అక్కడ నుంచి ఎంత పర్సెంట్ వస్తుంది మనకి? 4% వస్తుంది. సో లాస్ట్ ఎక్కడ నుంచి వస్తుంది మరి? నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ నుంచి 2% వస్తుంది. సో నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి? మనం మామూలుగా మనం ఏమైనా అసెట్స్ సేల్ చేసినప్పుడు వచ్చే అమౌంట్ అయినా, లేకపోతే మనం ఆల్రెడీ ఇచ్చిన లోన్ని రికవర్ చేసుకునేటప్పుడు వచ్చిన అమౌంట్ అయినా, సో ఇదంతా నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ నుంచి 2% వస్తుంది. సో ఐ థింక్ యూ హ్యావ్ గాట్ దిస్. సో మరి ఇప్పుడు ఫాస్ట్గా చెప్పేస్తారా? సో ఫస్ట్ ఎక్కడ నుంచి వస్తుంది మనకి? బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ నుంచి ఫస్ట్ వస్తుంది. ఐఎమ్ ఎరేసింగ్ ఆల్ దీస్ థింగ్, యూ షుడ్ పాయింట్ అవుట్ క్విక్లీ. ఓకే, కామెంట్స్లో ఆన్సర్ చేయండి. సో రూపీ, how much percentage we are getting from borrowings and liabilities? 24%. So secondly, from where we are getting from income tax. So direct tax నుంచి ఎక్కువ వస్తుంది 21%. నెక్స్ట్ కార్పొరేషన్ ట్యాక్స్ 18%. సో ఆఫ్టర్ కార్పొరేషన్ ట్యాక్స్ we are getting from where? GST and other taxes 15%. Next non-tax revenues 10%. Union excess duty 6%, customs 4%, and last non-debt capital receipts నుంచి 2%. So this is where rupees comes from. Next rupee goes to. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎంసీక్యూస్లో మీకు ఈజీగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో యూ విల్ గెట్ ఈజీలీ 1%. సో రూపీస్ గోస్ టు. సో ఫస్ట్ ప్లేస్ ఎక్కడి నుంచి ఎక్కడికి? స్టేట్స్కి. ఇప్పుడు వచ్చిన ఇన్కమ్ అంతా ఉంటుంది కదా, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. సో ఫస్ట్ ఎంత? 22% షేర్ స్టేట్స్కి పంపించేస్తారు అనమాట. నెక్స్ట్ ఏంటి? తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్, మనం తీసుకున్న లోన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ పేమెంట్ 20%. నెక్స్ట్ ఎక్కడ నుంచి? థర్డ్ ఎక్కడ? హియర్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ మీద ఖర్చు పెడతాం కదా, సో అది 17%. సో ఫస్ట్ స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేసేది 22%. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్ వాటి మీద అయ్యేది 20%. నెక్స్ట్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ మీద ఖర్చు పెట్టేది 17%. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఫోర్త్, సో డిఫెన్స్కి 11%. ఆఫ్టర్ డిఫెన్స్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి 8%. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫినాన్స్ కమిషన్ అండ్ అదర్స్ ట్రాన్స్ఫర్స్ 7%, అదర్ ఎక్స్పెండిచర్ 7%. నెక్స్ట్ మేజర్ సబ్సిడీ 6%. లాస్ట్ వచ్చేసి సివిల్ పెన్షన్ 2%. సో ఇది రూపీ గోస్ టు. నెక్స్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది స్టాటిక్ పార్టే, మ్యామ్ బోర్ కొడుతుంది అంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో మీకు మీరు వింటూ ఉంటే మీ బ్రెయిన్లో ఏంటి ఆటోమేటిక్గా స్టోర్ అయిపోయి ఉంటాయి అనమాట. సో వితౌట్ స్కిప్పింగ్ జస్ట్ లిసన్. నేను చెప్తున్నాను, లిసన్ చేసుకొని వినండి, గుర్తుపెట్టుకోండి, రివిజన్ చేసుకోండి. ఇట్ విల్ బి ఈజీ. మీరు చదివి గుర్తుపెట్టుకోకుండా కన్నా ఇక్కడ చూస్తూ ఒక పర్సన్ మెమరీలో చూడడం అండ్ సీయింగ్ అండ్ హియరింగ్ దెన్ లర్నింగ్. సో ఇలా గుర్తుపెట్టుకుంటూ ఉంటే ఈజీగా గుర్తుండిపోతుంది అనమాట. సో వితౌట్ ఫీలింగ్ బోర్, ఓకే, లిసన్ టు దిస్. నెక్స్ట్ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్, రెవెన్యూ రిసీట్స్. సో చూద్దాం 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్స్లో ఎంత? క్యాపిటల్ రిసీట్స్ వచ్చేసి 18.1 lakh crores. నెక్స్ట్ రెవెన్యూ రిసీట్స్ వచ్చేసి 35.3 lakh crores. నెక్స్ట్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే దీంట్లో ఏమి ఇన్వాల్వ్ అవుతుంది? యూ షుడ్ సే ఎఫెక్టివ్ వర్డ్ వచ్చిందంటే ఏముంటుంది దాంట్లో? గ్రాంట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పటి నుంచి మర్చిపోవద్దు, ఎఫెక్టివ్ అనే వర్డ్ ఉంటే దాంట్లో గ్రాంట్స్ అనేవి ఉంటాయి. సో ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ 2026-27 ఎంత? 17.1. సో లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ ఉంటుంది అని ఎస్టిమేట్ అయితే చేస్తున్నారు. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి 41.3 ఎంత? lakh crores అనమాట. నెక్స్ట్ చూడండి, రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్ పెరిగాయి, రెవెన్యూ రిసీట్స్ పెరిగాయి. ఎట్ ది సేమ్ టైం ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా పెరిగింది. సో ఇంక్రీజింగ్ ట్రెండే నడుస్తుంది. నెక్స్ట్ ట్రెండ్ ఇన్ నెట్ రిసీట్స్ ఆఫ్ సెంటర్. ఆర్ యూ ఫీలింగ్ బోర్? ఐఎమ్ సెన్సింగ్ యూ. ఐ థింక్ యూ ఆర్ ఫీలింగ్ బోర్. గెట్ బ్యాక్, డోంట్ ఫీల్ బోర్. ఓకే, robust economic foundation, trends in net receipts of center. So this is అంత ఇంపార్టెంట్ ఏం కాదు. టోటల్ ట్రాన్స్ఫర్ నో. this is very 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 important. You can get a single question in any of the examination. సో ఎక్స్పెండిచర్, ఏ సెక్టార్ మీద ఎంతెంత ఎక్స్పెండిచర్ పెట్టబోతుంది గవర్నమెంట్ అని ఆర్డర్ ఇచ్చారు. సో మెయిన్గా ఫర్ ఎగ్జాంపుల్ యూ మే గెట్ క్వశ్చన్ లైక్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి ఎంత ఎక్స్పెండిచర్ పెడుతుంది బడ్జెట్లో అని చెప్పేసి, లేకపోతే
టాప్ మోస్ట్ ఎక్స్పెండిచర్ దేని మీద పెడుతుంది, విచ్ సెక్టర్? సో ట్రాన్స్పోర్ట్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ లాజిస్టిక్స్ కదా. సో లాజిస్టిక్స్ అంటే ఇప్పుడు ఏంటి, మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఏంటి హైవేస్ అవన్నీ కన్స్ట్రక్షన్ అవన్నీ అవుతున్నాయి కదా. సో వాటి మీద ఈ ఇయర్ ఎక్కువ ఖర్చు పెట్టబోతుంది. సో ట్రాన్స్పోర్ట్లో ఎంత, 5,98,520 crores ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్పెండ్ అనమాట. నెక్స్ట్ డిఫెన్స్ మీద ఎంత, 5,94,585. సో ఫస్ట్ టూ గుర్తుపెట్టుకోండి, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్, సెకండ్ వచ్చేసి డిఫెన్స్. సో అమౌంట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్కి ఎంత, 6,812 crores దేని మీద పెడుతుంది, డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ డెవలప్ చేయడానికి ఎంత అమౌంట్ పెడుతుంది, 6,812 crores. నెక్స్ట్ మరి ఫినాన్స్ సెక్టార్కి 20,649 crores. సో ఫస్ట్ టూ ఏంటి, ట్రాన్స్పోర్ట్, డిఫెన్స్ ఎంత, 5 lakh crores change crores, 5,98,520 crores for transport and 5,94,585 lakh crores for defense. అండ్ లాస్ట్ టూ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అండ్ ఫినాన్స్. సో మధ్యలో ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మ్యామ్ అంటే, ఐ సే స్మాల్ స్టోరీ. సో దాన్ని బట్టి మీరు ఆర్డర్ గుర్తుపెట్టుకోవచ్చు. సో అమౌంట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఆ స్మాల్ స్టోరీ ఈస్ నథింగ్ బట్, లిసన్ కేర్ఫుల్లీ, ఓకే. సో ఆర్ యూ రెడీ ఫర్ స్టోరీ? సో దట్ ఈస్ నథింగ్ బట్, యాక్చువల్గా మనం ఫస్ట్ ఒక పర్సన్ని ఇమాజిన్ చేసుకుందాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ మీరు, ఈ పర్సన్ మీరు, నేను, ఎవరో ఒక పర్సన్, సమ్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం. సో ఎక్కడ ఉంటున్నా నేను, రూరల్ ఏరియాలో ఉంటున్నా. సో మా హోమ్ వచ్చేసి రూరల్ ఏరియాలో ఉంది. రూరల్ ఏరియాలో మా హోమ్ ఉంది. నెక్స్ట్, సో అక్కడ నేను ఏం వర్క్ చేస్తున్నా, అగ్రికల్చర్ అండ్ అలైడ్ వర్క్ చేస్తున్నా. సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ వర్క్ చేస్తున్నా. సో రూరల్లో మా హోమ్ ఉంది, రూరల్ ఏరియాలో మా హోమ్ ఉంది. సో అక్కడ నేను ఏం చేస్తున్నా, అగ్రికల్చర్ అండ్ అలైడ్ వర్క్ చేస్తున్నా. సో తర్వాత ఏంటి మరి, ఎడ్యుకేషన్ అంటే అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ఉంటుంది కదా. సో ఈ వర్క్ చేస్తున్నా కాబట్టి నేను అక్కడే నా ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నా అనమాట. సో ఐఎమ్ డూయింగ్ మై ఎడ్యుకేషన్ ఇన్ హియర్ ఓన్లీ. సో రూరల్ ఏరియాలో నా హోమ్ ఉంది. సో అక్కడ నేను ఏం చేస్తున్నా, అగ్రికల్చర్ అండ్ అలైడ్ వర్క్ చేస్తున్నా. సో దాంతోపాటు సైమల్టేనియస్గా ఐఎమ్ స్టడింగ్, ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. సో సడన్గా ఏమైందంటే ఎనర్జీ అనేది తగ్గిపోయింది. ఎనర్జీ అనేది తగ్గిపోయి హెల్త్ ఖరాబ్ అయిపోయింది. సో కంటిన్యూస్గా వర్క్ అండ్ స్టడీ రెండు చేస్తుండడం వల్ల నా ఎనర్జీ తగ్గిపోయి హెల్త్ అనేది ఖరాబ్ అయింది. సో ఆర్డర్ చూడండి, ఫస్ట్ ఏంటి, ఎక్కడ రూరల్ ఏరియాలో నా హోమ్ ఉంది, అక్కడ నేను ఏం చేస్తున్నా, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీతో పాటు ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నా. సో సైమల్టేనియస్గా రెండు చేయడం వల్ల నా ఏంటి, ఎనర్జీ అనేది పడిపోయింది. సో ఎనర్జీ అనేది పడిపోవడం వల్ల హెల్త్ అనేది ఖరాబ్ అయింది. సో హెల్త్ హ్యాస్ స్పాయిల్ అనమాట. సో ఇదంతా కాదు, సిటీలోకి వెళ్ళి అర్బన్ ఏరియాకి వెళ్ళేసి అక్కడ ఏదైనా డెవలప్ అవుతామని నేను అనుకున్నా. సో అర్బన్ ఏరియాకి వెళ్ళి డెవలప్ అవుదాం అనుకున్నా. సో మీకు స్టోరీ అర్థమవుతుంది కదా. సో అర్బన్ ఏరియాకి వెళ్ళి డెవలప్ అవుదాం అనుకున్నా. సో అక్కడ ఏదో ఒక జాబ్ చూసుకోవాలి కదా. సో ఐటీ అండ్ టెలికాంలో జాబ్ వచ్చింది నాకు. సో ఐటీ అండ్ టెలికాంలో జాబ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, సో ఐటీ అండ్ టెలికాంలో జాబ్ వచ్చింది. బట్ నా వెల్త్ అంటే ఎర్నింగ్ అంటే కామర్స్ కిందకే వస్తుంది కదా. సో ఎర్నింగ్ అంతా మంచిగా లేదు. సో ఎర్నింగ్ అంతా మంచిగా లేకపోతే పార్ట్ టైం జాబ్ ఏమన్నా చూసుకుందామని సోషల్ వెల్ఫేర్లో వెతకడం స్టార్ట్ చేసిన అనమాట. సో ఆల్రెడీ అంటే సోషల్ వెల్ఫేర్కి వెళ్తే సో యూ షుడ్ హ్యావ్ సమ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అని చెప్పారనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు మీకైతే ఆర్డర్ గుర్తుంది కదా. సో ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రూరల్ ఏరియాలో నా హోమ్ ఉంది. సో అక్కడ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ చేస్తున్నా. సో అక్కడే సైమల్టేనియస్గా ఎడ్యుకేట్ చేయడం వల్ల ఎనర్జీ అనేది తగ్గిపోయి హెల్త్ అనేది పాడైపోయింది. సో ఫర్ ఏ చేంజ్ డెవలప్మెంట్ కోసం అర్బన్ ఏరియాకి వెళ్ళి అక్కడ ఐటీలో వర్క్ చేస్తుంటే, ఐటీ అండ్ టెలికాంలో వర్క్ చేస్తుంటే శాలరీ అనేది తక్కువ ఉంది. అంటే కామర్స్ రిలేటెడ్ థింగ్ అనేది తక్కువ ఉంది. సో నేనేం చేసిన, పార్ట్ టైం కోసం సోషల్ వెల్ఫేర్లో జాబ్ వెతికితే అక్కడ సైంటిఫిక్ నాలెడ్జ్ కావాలి అని చెప్పారనమాట. సైంటిఫిక్ డిపార్ట్మెంట్లో నీకు జాబ్ రావాలంటే సైంటిఫిక్ నాలెడ్జ్ కావాలి అని చెప్పారు. నెక్స్ట్ ఏంటి మరి, సో నేను ఎంత అంటే ఇక్కడ జాబ్ తెచ్చుకొని సైంటిఫిక్ డిపార్ట్మెంట్లో జాబ్ తెచ్చుకొని, సో ఐ హ్యావ్ డెవలప్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇప్పుడు నేను ట్యాక్స్ అనేది పే చేస్తున్నా. సో ఐఎమ్ పేయింగ్ ట్యాక్స్, నేను ట్యాక్స్ ల్యాబ్ కిందికి వచ్చేసాను అనమాట. సో నా ట్యాక్స్ని అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాలి కదా. సో ఎంతెంత కట్టాలి, ఏమేమి కట్టాలని. సో ఎక్స్టర్నల్ సోర్స్ని
ఎక్స్టర్నల్ సోర్స్ని కన్సల్ట్ అయిన అనమాట. సో ఇప్పుడు మీకు గుర్తుండిపోతుందా? ఒకసారి చూడకుండా చెప్పేద్దాం స్టోరీ. యా ఫస్ట్ ఏంటి ఫస్ట్ ఏంటి మరి ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది కదా. సో ఫస్ట్ ట్రాన్స్పోర్ట్, నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్. సో ఇప్పుడు మనం స్టోరీ వెళ్ళిపోదామా. రూరల్ ఏరియాలో రూరల్ ఏరియాలో హోమ్ ఉంది. సో అక్కడ నేను ఏం చేస్తున్నా, అగ్రికల్చర్ అండ్ అలైడ్ వర్క్ చేస్తున్నా, సైమల్టేనియస్గా ఎడ్యుకేషన్ చేస్తున్నా. సో ఎడ్యుకేషన్ చేస్తుంటే ఎనర్జీ అనేది తగ్గిపోయి హెల్త్ అనేది ఖరాబ్ అయింది. సో ఫర్ ఎ చేంజ్ ఏం చేద్దాం అనుకున్నా, అర్బన్ ఏరియాకి వెళ్ళి డెవలప్ అవుదాం అనుకున్నా. సో అర్బన్ ఏరియాకి వెళ్ళి డెవలప్ అవుదాం అనుకున్నా. సో తర్వాత ఏం చేసిన, ఐటీ అండ్ టెలికామ్లో జాబ్ తెచ్చుకున్నా. సో నా శాలరీ ఎంత తక్కువ ఉంది అంటే, కామర్స్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల నేను ఇంకొక పార్ట్ టైం జాబ్ వెతుక్కుందాం అనుకున్నా. సో సోషల్ వెల్ఫేర్లో వెతుక్కుందాం అనుకున్నా. సో అక్కడ ఏం చెప్పిళ్ళు, యూ షుడ్ హ్యావ్ సైంటిఫిక్ నాలెడ్జ్ టు గెట్ ఏ జాబ్ ఇన్ సైంటిఫిక్ డిపార్ట్మెంట్ అని చెప్పారు. సో తర్వాత ఏంటి, సైంటిఫిక్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చినాక నేను ట్యాక్సెస్ ఎంత పే చేస్తున్నా అంటే, నా ఎర్నింగ్ ఎంత పెరిగింది అంటే ట్యాక్సెస్ స్లాబ్లోకి వచ్చేసిన. సో ఇప్పుడు నేను ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఎక్స్టర్నల్ పర్సన్స్ని కన్సల్ట్ అవ్వాలి కదా. సో ఐ హ్యావ్ కన్సల్టెడ్ ఎక్స్టర్నల్ పర్సన్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దిస్ ఇస్ ది ఆర్డర్. సో మీరు ఆర్డర్ గుర్తుండిపోతుంది. సో యూ జస్ట్ నీడ్ టు రిమెంబర్ ది అమౌంట్ అనమాట. సో లాస్ట్ టూ మనం అనుకున్నాం కదా, లాస్ట్ వన్ ఏంటి, సో లాస్ట్ వన్ ఈజ్ ఫర్ డెవలపింగ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో 6,000 చేంజ్ క్రోర్స్ అనేవి పెడుతుంది ఎక్స్పెండిచర్. సో లాస్ట్ బట్ వన్ ఏంటి, లాస్ట్ బట్ వన్ ఈస్ నథింగ్ బట్ ఫినాన్స్. సో ఫినాన్స్ ఈస్ 20,649 crores. సో మీకు ఇప్పుడు ఈ ఆర్డర్ అంతా గుర్తుండిపోతుందిగా. ఎంసీక్యూ వస్తే దీంట్లో నుంచి యూ షుడ్ నాట్ మిస్ 1 mark. ఓకే, ఇన్ దిస్ ఇస్ ది ఆర్డర్. సో ఐ థింక్ యూ హ్యావ్, అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయారు కదా. సో మనం ఫినాన్స్ సెక్షన్ అయిపోయింది. ఫినాన్స్ సెక్షన్లో ఏమేమి నేర్చుకున్నాం మనం, ఎక్స్పెండిచర్ ఏ సెక్టార్కి ఎంతెంత పెట్టిందో సెక్టార్స్ నేర్చుకున్నాం. సో యువర్ జాబ్ ఇస్ టు లెర్న్ ది అమౌంట్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ డెఫిసిట్స్ ఎంతెంత టార్గెట్ ఉంది అని చూసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి, యా ఎక్స్పెండిచర్ రిలేటెడ్ థింగ్ చూసుకున్నాం, రిసీట్స్ రిలేటెడ్ థింగ్ చూసుకున్నాం, అండ్ రూపీ కమ్స్ ఫ్రమ్ రూపీ గోస్ టు చూసుకున్నాం. నెక్స్ట్ డెఫిసిట్ ట్రెండ్స్ చూసుకున్నాం. సో ఫిజికల్ మ్యాటర్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మనం సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్ రిలేటెడ్ కంప్లీట్గా ఏమేమి ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్, ఎంసీక్యూస్లో ఏమేమి ఇంపార్టెంటో వెల్సి. ఓకే, జస్ట్ ఫోకస్ పెట్టండి, కొంచెం ఓపిక బట్టి ఫినిష్ చేయండి. మీకు మళ్ళీ మీ ఓన్గా మీరు బడ్జెట్ డాక్యుమెంట్ చదువుకున్న యూ కెన్ డూ ఇట్ ఈజీలీ. ఓకే, జస్ట్ ట్రస్ట్ మీ, ట్రస్ట్ ది ప్రాసెస్, లెట్స్ గో నౌ. ఓకే, ఫస్ట్ సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్ కదా. సో అది చూద్దాం. సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్ అంటే మనం ఏమనుకున్నాం, యాక్చువల్గా ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం ఇప్పుడు గ్రోతే ఉండడం కాకుండా ఫ్యూచర్ జనరేషన్స్లో కూడా, ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా గ్రోత్ అనేది తగ్గకుండా ఇట్ షుడ్ బి ఇంక్రీజ్, గ్రోత్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్ షుడ్ ఇంక్రీజ్ ర్యాపిడ్లీ అని చెప్పి అనుకున్నాం కదా. సో దాంట్లో ఫస్ట్ 3 సెక్టార్స్ని కవర్ చేసింది. 3 సెక్టార్స్ ఏంటివి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ సెక్టర్, నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టర్. సో ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రిలేటెడ్ ఏమేం చేసిందో చూద్దాం. ఫస్ట్ బయోఫార్మా శక్తి స్కీమ్ అనేది కొత్తగా పెట్టింది. బయోఫార్మా శక్తి స్కీమ్ టు డెవలప్ ఇండియా గ్లోబల్ బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో ఒకసారి బయోఫార్మా శక్తి స్కీమ్ గురించి చూద్దామా. లెట్స్ సి. ఓకే, యా బయోఫార్మా శక్తి. సో బయోఫార్మా శక్తి ఈస్ నథింగ్ బట్, శక్తి ఈస్ నథింగ్ బట్ strategy for healthcare advancement, strategy for healthcare advancement through knowledge, technology, innovation. సో హెల్త్ కేర్ అడ్వాన్స్మెంట్కి ఏమేమి యూజ్ చేసి స్ట్రాటజీ ఫ్రేమ్ చేసింది మరి, నాలెడ్జ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్. సో శక్తి ఈస్ నథింగ్ బట్ స్ట్రాటజీ ఫర్ హెల్త్ కేర్ అడ్వాన్స్మెంట్ త్రూ నాలెడ్జ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్. సో బయోఫార్మా శక్తి. సో ఇట్లా కూడా సింపుల్గా అడగొచ్చు, వాట్ ఈస్ మీన్ బై బయోఫార్మా శక్తి. సో ఆప్షన్స్లో శక్తి ఫుల్ ఫామ్ ఇచ్చిండ్రు అనుకోండి, యూ కెన్ ఏబుల్ టు రికగ్నైజ్ నౌ. నెక్స్ట్, సో దీంట్లో ఏంటి మరి, బయోఫార్మా శక్తి మెయిన్గా ఎందుకు, గ్లోబల్ లెవెల్లో బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ని డెవలప్ చేయడానికి దిస్ స్కీమ్ ఇస్ స్టార్టెడ్. సో మరి ఏంటి, విత్ అన్ అవుట్లే ఆఫ్ 10,000 crores. సో ఓవర్ హౌ మెనీ ఇయర్స్ టార్గెట్, నెక్స్ట్ 5 years. సో నెక్స్ట్, yeah, it will include biopharma focused network
with 3 new national institutes of pharmaceutical education. So pharmaceutical education lo how many new institutes it is going to establish under Biopharma Shakti? 3. Okay, 3 new national institutes, and research and upgrading any 7 existing ones. Okay, Biopharma Shakti focused on NT 3 new national institutes of pharmaceutical education and also 7 upgrading research institutions anamata. Next, to create network of over 1000 accredited India clinical trial sites. సో దీంట్లో ఫస్ట్ శక్తి అంటే ఏంటో చూసుకున్నాం. సో గ్లోబల్ లెవెల్లో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ని డెవలప్ చేయాలని చూసుకున్నాం. సో ఓవర్ 5 yearsలో ఎంత అమౌంట్, 10,000 crores అవుట్లే అనుకున్నాం. నెక్స్ట్ దీంట్లో 3 new నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ ఎగ్జిస్టింగ్ అన్ని 7 రీసెర్చ్. సో ఇది మనం బయోఫార్మా శక్తి. సో ఇది దేని కిందికి వస్తుంది? మ్యానుఫ్యాక్చరింగ్ కిందికి వస్తుంది. సో జస్ట్ ఎ మినిట్, యా లెట్స్ గెట్ బ్యాక్ టు దట్. యా, సో బయోఫార్మా శక్తి అయిపోయింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇంకేంటి? సెమీ కండక్టర్ మిషన్ 2.0 టు బి లాంచ్డ్. సో సెమీ కండక్టర్ మిషన్ 2.0 లాంచ్ చేస్తుంది గవర్నమెంట్. నెక్స్ట్, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కింద ఎంత అవుట్లే ఇంక్రీజ్ చేస్తున్నారు? 40,000 crores. సో హౌ మచ్ అమౌంట్ ఈస్ ఇంక్రీజింగ్ ఫర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అంటే 40,000 crore. మరి బయోఫార్మా శక్తికి ఓవర్ 5 years ఎంత? కామెంట్స్ లో చెప్పండి, ఓకేనా? Over 5 years outlay for Biopharma Shakti is how much? నెక్స్ట్ ఏంటి? రేర్ ఎర్త్ కారిడార్స్ ఎక్కడెక్కడ? ఒరిస్సా, కేరళ, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడులో రేర్ ఎర్త్ కారిడార్స్ డెడికేట్ చేస్తున్నారు. సో స్టేట్స్ గుర్తుపెట్టుకోండి: ఒడిస్సా, కేరళ, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. సో ఇక్కడ ఏం ఓపెన్ చేస్తున్నారు? సో రేర్ ఎర్త్ కారిడార్స్ ని ఓపెన్ చేస్తున్నారు. నెక్స్ట్, 3 డెడికేటెడ్ కెమికల్ పార్క్స్ టు బి ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ వచ్చేసి కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ టు బి ఇంట్రడ్యూస్డ్. సో ఎంత మరి? 10,000 crores ఓవర్ 5 years ఇది కూడా. సో దిస్ ఈజ్ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్, స్కేలింగ్ అప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ స్ట్రాటజిక్ అండ్ ఫ్రంటియర్ సెక్టర్స్. సో ఇంపార్టెంట్గా ఇక్కడ కొత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బయోఫార్మా శక్తి గురించి. అండ్ వచ్చేసి స్టేట్స్ రిలేటెడ్ థింగ్ యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్, అమౌంట్స్ ఏమేమి ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్. లెట్స్ గో టు నెక్స్ట్ థింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్లో బయోఫార్మా శక్తి, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.4 చేసి 2.0. నెక్స్ట్ ఇట్లాంటివన్నీ చూసాం కదా. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం. సో మరి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అంటే కొంచెం ట్యాక్స్ రిఫార్మ్స్ ఏంటి, ఇంకా ఈజీగా ఉండడానికి కొన్ని ట్యాక్స్ రిఫార్మ్స్ చేసిళ్ళు సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో. సో లెట్స్ సీ దోస్ ట్యాక్స్ రిఫార్మ్స్. ఓకే, నౌ లెట్స్ సీ ట్యాక్స్ రిఫార్మ్స్ విచ్ బూస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐ హ్యావ్ సింప్లిఫైడ్ వెరీ మచ్. అంటే ఇంకా ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. సో సింప్లిఫై చేసేసాను. లెట్స్ సీ దట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ దిస్ పీడిఎఫ్, జస్ట్ ఏం చేయండి, ఐ విల్ గివ్ ఎ టెలిగ్రామ్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. యూ కెన్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్ ఫర్ ది ఫ్రీ పీడిఎఫ్ ఆర్ ఎల్స్ యూ కెన్ కాల్ దిస్ నెంబర్ ఫర్ ఫ్రీ పీడిఎఫ్. ఓకే, యూ విల్ గెట్ ది ఏంటి పీడిఎఫ్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేద్దామా? ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లో ఏంటి మరి మనకి? ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఫర్ 5 years టు నాన్ రెసిడెంట్ సప్లయింగ్ క్యాపిటల్ గూడ్స్. మ్యామ్ మాకు అర్థం కాలే ఏంటి ఇది అంటే, దిస్ ఇస్ నథింగ్ బట్ సింప్లీ ఇప్పుడు ఎవరైతే మనకి నాన్ రెసిడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు క్యాపిటల్ గూడ్స్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళకి 5 years ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది ఇచ్చిందనమాట. సో వాళ్ళు ఇప్పుడు ఏంటి, కొంచెం వాళ్ళని ఇంకా మెషినరీ సప్లై చేయడానికి ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సో హియర్ యూ హ్యావ్ టు రిమెంబర్ 5 years ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ టు నాన్ రెసిడెంట్స్ హూ ఆర్ సప్లయింగ్ క్యాపిటల్ గుడ్స్. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి వేర్ హౌసింగ్లో ఏంటి? వేర్ హౌసింగ్ అంటే స్టోరేజ్ అట్లాంటివి కదా. సో వాళ్ళకి ఏంటిదంటే కొన్ని సేఫ్ హార్బర్ ప్రొవిజన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేసింది. సేఫ్ హార్బర్ ప్రొవిజన్స్ ఇస్ నథింగ్ బట్ లోకల్స్కి నాన్ లోకల్స్కి మధ్యలో డిస్ప్యూట్స్ అవ్వకుండా కొన్ని కొత్త రూల్స్ అనేది తీసుకొని వచ్చింది. నెక్స్ట్, ట్రస్టెడ్ మ్యానుఫ్యాక్చరర్స్. సో ట్రస్టెడ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇస్ నథింగ్ బట్ సో వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ ట్రస్టెడ్గా అనిపిస్తారో సో వాళ్ళకి డిఫర్డ్ డ్యూటీ పేమెంట్ విండో అని ఒకటి ఓపెన్ చేసింది. సో దానివల్ల ఏంటిదంటే వాళ్ళు కస్టమ్స్ డ్యూటీ తర్వాత కూడా పే చేసుకోవచ్చు. సో ట్రస్టెడ్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఏం చేసింది? డిఫర్డ్ డ్యూటీ పేమెంట్ విండో ఓపెన్ చేసింది. సో దాని ద్వారా ఏమవుతుంది? దే కెన్ పే కస్టమ్స్ డ్యూటీ లాటర్. సో దిస్ ఈస్ ది థింగ్. నెక్స్ట్, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్. సో సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఏంటి? ఫస్ట్ యాక్చువల్గా ఏంటి ఎక్స్పోర్ట్స్ అంటే మనం ఇక్కడ నుంచి వేరే కంట్రీకి పంపించడం కదా. సో మరి ఇక్కడ ఏమంటున్నారు? డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ లిమిట్
ఇంక్రీస్డ్ ఫ్రమ్ 1% to 3% ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్. అంటే ఏం లేదు, ఇప్పుడు మనము ఒక సీ ఫుడ్ రిలేటెడ్ థింగ్ ఏదైనా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, మనకు కొన్ని రా మెటీరియల్స్ కూడా అవసరం ఉంటాయి కదా. ఫస్ట్ మనం అవి ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. సో ఇంపోర్ట్ ఇంతకు ముందు 1% డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఉండే అనమాట, ఇప్పుడు 3% అయింది. సో వాళ్ళకి ఏమవుతుంది, ఈ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళకి ఏమవుతుంది, రా మెటీరియల్స్ అనేవి చీపర్ అవుతాయి. సో రా మెటీరియల్ చీపర్ అయినప్పుడు ఏంటి, ఫైనల్ ప్రోడక్ట్ ఏమవుతుంది, తక్కువ కాస్ట్కి వస్తుంది కదా. సో అప్పుడు ఏంటి, మరి తక్కువ కాస్ట్కి వచ్చినప్పుడు ఏంటి, వాళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసుకోగలుగుతారు కదా. సో దిస్ ఈస్ ది ఓవరాల్ ఇంటెన్షన్. సో సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్కి ఏం చేసింది, డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసింది. ఎక్కడి నుంచి ఎక్కడికి, 1% to 3%. సో వీళ్ళేంటి, ఎక్స్పోర్టర్స్ గెట్ చీపర్ ఇన్పుట్స్. నెక్స్ట్ ఫుట్వేర్ సెక్టర్ లో ఏంటి, డ్యూటీ ఫ్రీ ఇన్పుట్స్ ఎక్స్టెండెడ్ టు షూ అప్పర్స్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి డ్యూటీ ఫ్రీ ఇన్పుట్స్ అనేది దానికి కూడా ఎక్స్టెండ్ చేసింది. సో నెక్స్ట్ లెదర్ అండ్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్. సో దీంట్లో ఏంటి, ఎక్స్పోర్ట్ టైం లిమిట్ అనేది ఎక్స్టెండ్ చేసింది 6 months to 1 year. సో దీనివల్ల ఏంటి, ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎక్స్పోర్టర్స్ కి. సో ఇక్కడ మనం ఏమేమి చూసుకున్నాం, సో వన్స్ వి విల్ క్విక్లీ రివైజ్ ఇట్, ఓకే, వితౌట్ డూయింగ్ ఎనీ లేట్. ఫస్ట్ వీ హ్యావ్ సీన్ వాట్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళకి ఏం చేసింది, ఎవరైతే క్యాపిటల్ నాన్ రెసిడెంట్స్ ఉన్నారో, క్యాపిటల్ గుడ్స్ సప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఫర్ 5 years. వేర్ హౌసింగ్ లో సమ్ సేఫ్ హార్బర్ ప్రొవిజన్స్ అనేది తీసుకొచ్చింది, దానివల్ల లెస్ ట్యాక్స్ రిస్పిట్స్ అయితే. నెక్స్ట్ ట్రస్టెడ్ మ్యానుఫ్యాక్చరర్. సో ట్రస్టెడ్ మ్యానుఫ్యాక్చరర్ వీళ్ళకి ఏంటి, డిఫర్డ్ డ్యూటీ పేమెంట్ విండో అనేది ఓపెన్ చేసింది, దానివల్ల ఏంటి, ట్రస్టెడ్ కంపెనీస్ కెన్ పే కస్టమ్స్ డ్యూటీ లాటర్. నెక్స్ట్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్. సో సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ కి ఏం చేసింది, డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ లిమిట్ అనేది 1% to 3% ఇంక్రీజ్ చేసింది. నెక్స్ట్ ఫుట్వేర్ సెక్టర్ లో ఏంటి, డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్ దేనికి ఎక్స్టెండ్ చేసింది, షూ అప్పర్స్ కి కూడా ఇంక్రీజ్ చేసింది. సో లెదర్ అండ్ టెక్స్టైల్ లో ఏంటి, టైం లిమిట్ ఫర్ ఎక్స్పోర్ట్ టైం లిమిట్ ఎక్కడ నుంచి 6 months to 1 year ఇంక్రీజ్ చేసింది. సో ఇవన్నీ ఏంటి, మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ ని బూస్ట్ చేయడానికి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్. సో ఎలక్ట్రానిక్స్ చూసుకుందాం. ఎలక్ట్రానిక్స్ లో ఏంటి, బేసిక్ కస్టమ్ డ్యూటీ ఎగ్జెంప్షన్ మైక్రోవేవ్ ఓవెన్స్ మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఎగ్జెంప్షన్ అనేది తీసుకొచ్చింది. సో దీనివల్ల ఏంటి, డొమెస్టిక్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. నెక్స్ట్ ఏవియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా కస్టమ్ డ్యూటీ ఎగ్జెంప్షన్ అనేది తీసుకొచ్చింది. నెక్స్ట్ కస్టమ్ డ్యూటీ ఎగ్జెంప్షన్ దేని మీద కస్టమ్ డ్యూటీ అంటే ఏంటి, అమౌంట్ పేయింగ్ వైల్ ఎక్స్పోర్టింగ్ ఆర్ ఇంపోర్టింగ్ థింగ్స్ కదా. సో అది ఎగ్జామ్ చేస్తే ఏంటి, వాళ్ళకి ఈజీ అవుతుంది, ప్రోడక్ట్ చీపర్ అవుతుంది. సో దట్ ఈస్ ది ఓవరాల్ ఇంటెన్షన్. సో ఎలక్ట్రానిక్స్ మీద, ఏవియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద కస్టమ్ డ్యూటీ ఎగ్జెంప్షన్ అనేది తీసుకొని వచ్చింది. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ ఎంఆర్ఓలో ఏంటి, డ్యూటీ ఎగ్జెంప్షన్ ఆన్ రా మెటీరియల్స్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్, దీంట్లో కూడా డ్యూటీ ఎగ్జెంప్షన్ అనేది తీసుకొచ్చింది. సో ఇవన్నీ ఎక్కడైతే న్యూమరికల్స్ ఉంటాయో అవి బాగా గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ యూ కెన్ రిమెంబర్ ఈజీలీ. నెక్స్ట్ సప్లై చైన్ ట్రస్ట్. సో ట్రస్టెడ్ లాంగ్ స్టాండింగ్ ఇంపోర్టర్స్ రికగ్నైజ్డ్ ఇన్ రిస్క్ సిస్టమ్. సో ఎవరెవరైతే అంటే వాళ్ళకేంటి, ఇది ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఫాస్టర్ కస్టమ్స్ క్లియరెన్స్ అనేది వస్తుంది అనమాట. ఎవరైతే ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తూ వస్తారు కదా, సో ఆ దాంట్లో ట్రస్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్వరగా రికగ్నైజ్ చేస్తారనమాట. నెక్స్ట్ లాజిస్టిక్స్. సో లాజిస్టిక్స్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్. సో లాజిస్టిక్స్ లో ఏం తీసుకొచ్చింది, ఎలక్ట్రానిక్ సీలింగ్ ఫర్ ఎక్స్పోర్ట్ కార్గో ఫ్రమ్ ఫ్యాక్టరీ టు షిప్. సో ఎలక్ట్రానిక్ సీలింగ్ అనేది తీసుకురావడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఫాస్టర్ పేపర్లెస్ ఎక్స్పోర్ట్స్ అనేవి అవుతుంది. నెక్స్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ సపోర్ట్. సో వన్ టైమ్ కన్సెషనల్ డ్యూటీ ఫర్ డొమెస్టిక్ సేల్ బై స్పెషల్ ఎకనామిక్ జోన్ యూనిట్స్. సో దీనివల్ల ఏంటి, మ్యానుఫ్యాక్చరర్స్ కి హెల్ప్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ది ఓవరాల్ ట్యాక్స్ బెనిఫిట్స్ విచ్ హ్యావ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో తీసుకొచ్చింది. సో ఈ టేబుల్స్ ఈజీగా ఉన్నాయి కదా, మీరు ఒకసారి ఇవి చదువుకోండి, మీరు ఆ డాక్యుమెంట్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ విచ్ టాపిక్ వెళ్ళిపోదాం. సో ట్యాక్స్ రిఫార్మ్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ సో ఎంఎస్ఎంఎస్ గ్రో అవ్వడానికి 3 అప్రోచెస్ ఉన్నాయంట, అవి ఏంటిదో చూసేద్దాం. ఓకే, లెట్స్ సీ దెమ్. మనకి ఇక్కడ ఎంఎస్ఎంఈలో మనకి 3 kinds ఆఫ్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. వాట్ ఆర్ దోస్ 3 kinds? ఫస్ట్ ఈక్విటీ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది, నెక్స్ట్ ప్రొఫెషనల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది, నెక్స్ట్ లిక్విడిటీ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. సో దాంట్లో ఏమేం మెజర్స్ ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ ఎంఎస్ఎంఈ స్టాండ్స్ ఫర్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో వీటికి ఫస్ట్ ఈక్విటీ సపోర్ట్ ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది అంటే, సో 10,000 crore ఏంటి, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ క్లోజ్ ఫండ్ అనేది ప్రొవైడ్ చేసింది. సో ప్రొవైడ్స్ ఈక్విటీ క్యాపిటల్ టు ఎంఎస్ఎంఈస్. ఎంత, 10,000 crores. నెక్స్ట్
2,000 crore టాప్ అప్ టు సెల్ఫ్ రెసిలియంట్ ఇండియా ఫర్ ఫండ్. సో ఫండ్స్ అనేవి ఎక్స్పాండ్ చేసింది. సో ఈక్విటీలో ఏంటి ఏంటి 10,000 crore అండ్ 2,000 crore. నెక్స్ట్ ప్రొఫెషనల్ సపోర్ట్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది? సో కార్పొరేట్ మిత్రాస్ ఉంటుంది కదా, ఎక్కడెక్కడ టైర్ 2 అండ్ టైర్ 3 టౌన్స్ లో కార్పొరేట్ మిత్రాస్ ని డెవలప్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటి, ఎంఎస్ఎంఈస్ కి ఏం హెల్ప్ఫుల్ అవుతుంది, మీట్ లీగల్ అండ్ కాంప్లియన్స్ నీడ్స్ ఎట్ లో కాస్ట్. సో ఇట్లా డివైడ్ చేయడం వల్ల వాళ్ళకి కాస్ట్ అనేది తగ్గుతుంది. సో ఈక్విటీ సపోర్ట్ వచ్చేసి 10,000 crores అండ్ 2,000 crore టాప్ అప్. నెక్స్ట్ ప్రొఫెషనల్ సపోర్ట్ వచ్చేసి టైర్ 2 అండ్ టైర్ 3 టౌన్స్ లో కార్పొరేట్ మిత్రాస్ అనేవి స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ మరి లిక్విడిటీ సపోర్ట్ ఎలా ప్రొవైడ్ చేస్తుందో చూద్దాం ఫస్ట్ ఇక్కడ. సో ట్రేడ్స్ ఇస్ నథింగ్ బట్ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్. మ్యామ్ ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, కన్ఫ్యూజింగ్ గా ఉంది అంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ అసలు ఏంటిదో చూసేద్దాం, ఓకేనా. సో ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట. సో దాంట్లో ఏంటి, ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనీ క్విక్ గా దొరుకుతుంది అనమాట బై సెల్లింగ్ దేర్ అన్పేడ్ బిల్స్. సో ఇది సింపుల్, ఫస్ట్ ఒకసారి చెప్తాను వినండి. సో ఫస్ట్ మనం ఉన్నాం, మనకి మనం ఒక ఎంఎస్ఎంఈకి మనం ఎంఎస్ఎంఈ రన్ చేస్తున్నాం, మనకి అర్జెంటుగా అమౌంట్ అవసరం ఉంది, కానీ మనకి స్పాన్సర్స్ దొరకడం చాలా కష్టం అవుతుంది అనమాట, ఇన్వెస్టర్స్ దొరకడం కష్టం అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టంలో ఏమైతే ఈ బిల్ ఉందో అది మనం సెల్ చేసి డిస్కౌంట్ రేట్లో, అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అవసరం ఉంది అనుకుందాం. సో అప్పుడు ఏంటి, మనం డిస్కౌంటింగ్లో ఒక 90 రూపీస్ మనకు వచ్చేస్తాయి ఇమ్మీడియట్గా. సో దేంట్లో, ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టంలో. సో అది రాగానే మనం ఏంటి మరి ఇప్పుడు బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేస్తాం కదా, ఐ మీన్ ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ వాళ్ళకి ఇచ్చేస్తాం కదా, వాళ్ళు ఏం చేస్తారు, వేరే ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు వేరే వాళ్ళకి ఈ బిల్ అనేది అమ్మేసుకుంటారు అనమాట. సో ఓవరాల్ దే విల్ గెట్ 100 రూపీస్. సో ఈ ప్రాసెస్ వల్ల క్విక్గా ఎంఎస్ఎంఈకి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది దొరుకుతుంది. సో దిస్ ఇస్ ది అంటే చాలా మంచి రిఫార్మ్ అనమాట. సో ఫస్ట్ అదేంటి, ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్. సో మీకు ఇప్పుడు అర్థమైందా, ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అంటే ఫస్ట్ ఎంఎస్ఎంఈ ఇన్వాయిస్ రైజ్ చేస్తుంది, అది ఎక్కడ అప్లోడ్ చేస్తుంది, ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టంలో. సో అప్పుడు ఏం చేస్తుంది, బ్యాంక్ ఏం చేస్తుంది, డిస్కౌంట్లో కొనుక్కుంటుంది, అప్పుడు మనకి అమౌంట్ వచ్చేస్తుంది, మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది పడిపోతుంది. సో తర్వాత ఏం చేస్తుంది, ఎంఎస్ఎంఈ గెట్స్ మనీ ఇమీడియట్లీ. తర్వాత ఏం చేస్తుంది, బయ్యర్ పేస్ టు ది బ్యాంక్ లాటర్, తర్వాత బ్యాంక్కి అమౌంట్ అనేది వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ది ప్రాసెస్. మీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా. సో ఇక్కడ చూడండి, ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ మ్యాండేటెడ్ ఫర్ సిపిఎస్సి పర్చేసెస్. మరి ఏం పర్చేసెస్, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ పర్చేసెస్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఎన్షూర్స్ టైమ్లీ పేమెంట్ టు ఎంఎస్ఎంఈస్. నెక్స్ట్ క్రెడిట్ గ్యారంటీ వయా, దేనివల్ల, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రాన్స్ఫర్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. సో క్రెడిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో లెండర్ రిస్క్ అనేది తగ్గుతుంది. సో మరి లింకింగ్ ఏంటి, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ విత్ ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్. సో ఆన్లైన్లోనే వర్క్ అంతా అయిపోతుంది కదా. సో ఫాస్టర్ అండ్ చీపర్ ఫినాన్సింగ్ అనేది అయిపోతుంది. సో ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఉంది. సో ఇంకేంటి, సో ఇదేంటి మరి, రిసీవబుల్స్ అనేది అసెట్ బ్యాక్వర్డ్ సెక్యూరిటీ లాగా ట్రీట్ చేస్తారు అండ్ ఫాస్టర్ సెటిల్మెంట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైపోయిందిగా ఎంఎస్ఎంఈకి ఈ బడ్జెట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి. యూ షుడ్ సే నో. ఈక్విటీ సపోర్ట్, ప్రొఫెషనల్ సపోర్ట్, లిక్విడిటీ సపోర్ట్. ఈక్విటీ సపోర్ట్లో 10,000 crore, 2,000 crore. ప్రొఫెషనల్ సపోర్ట్లో టైర్ 2, టైర్ 3 టౌన్స్లో కార్పొరేట్ మిత్రాస్ ఎస్టాబ్లిష్. లిక్విడిటీ సపోర్ట్లో ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఫినిష్. లెట్స్ గెట్ టు దట్. సో ఈక్విటీ సపోర్ట్ మీరు ఇప్పుడు చదువుకుంటే మీకు అర్థమైపోతుంది. ఈక్విటీ సపోర్ట్, ప్రొఫెషనల్ సపోర్ట్, లిక్విడిటీ సపోర్ట్ అయిపోయింది. ఎంసీక్యూస్లో వస్తే యూ షుడ్ ఏబుల్ టు ఆన్సర్. సో ఇంకొకటి ఇక్కడ ట్యాక్స్ ప్రపోజల్ చూద్దాం. సో ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ ట్యాక్స్ ప్రపోజల్. సో అదేంటి మరి, ట్యాక్స్ ప్రపోజల్ ఈజ్ నథింగ్ బట్ రిమూవల్ ఆఫ్ కరెంట్ వాల్యూ క్యాప్ ఆఫ్ 10 lakh పర్ కన్సైన్మెంట్ ఆన్ కొరియర్ ఎక్స్పోర్ట్స్. మాకేం అర్థం కాలేదంటే సింపుల్గా చూడండి, ఇంతకుముందు ఎక్స్పోర్ట్స్ చేయాలంటే 10 lakhs వరకు అంటే ఒక్క నిమిషం ట్యాక్స్ ఉండేదన్నమాట. సో స్మాల్ ఎక్స్పోర్టర్స్ గుడ్స్ అండ్ గూడ్స్ ఓన్లీ అప్ టు 10 lakhs వరకే. సో ఇప్పుడు ఏంటి, ఆ లిమిట్ అనేది తీసేసిళ్ళు. సో
సో ఎంత అమౌంట్ అయినా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది బెనిఫిషియల్. నెక్స్ట్ ఏంటి? సో మనకి ఇప్పుడు ఏమైపోయింది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అయిపోయింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎక్కడెక్కడ స్కీమ్స్ వచ్చాయి ఏంటి ఏంటి అని చూసాం, ట్యాక్స్ ప్రపోజల్స్ ఎలా పెట్టారని చూసాం, ఎంఎస్ఎంఈ రిలేటెడ్ థింగ్ చూసేసాం. సో అండ్ దానికి ట్యాక్స్ ప్రపోజల్ చూసేసాం. సో ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటి, రిన్యూయింగ్ ది ఎంఫసిస్ ఆన్ సర్వీస్ సెక్టర్. సో సర్వీస్ సెక్టర్కి వచ్చేద్దామా ఇప్పుడు. ఎస్. సో దీంట్లో ఏంటిదంటే, సో సర్వీస్ సెక్టార్లో ఎక్కడెక్కడ ఇంపార్టెంటో చూసేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో అంత ఏం లేదు, ఎగ్జామ్ రిలేటెడ్ మాత్రమే చెప్తున్నాను. సో హెల్త్లో ఏం చేస్తుందంటే, న్యూ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ వాట్, అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ అనమాట. సో ఉన్నవి అప్గ్రేడ్ చేస్తుంది, కొత్తవి ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో వాట్ దే ఆర్ ఎస్టాబ్లిష్, అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఇన్ 10 సెలెక్టెడ్ డిసిప్లిన్స్. సో నెక్స్ట్ కేర్ ఎకోసిస్టమ్. సో కేర్ ఎకోసిస్టంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, డెవలపింగ్ ఏ వెరైటీ ఆఫ్ నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటి, దే విల్ బి ఏబుల్ టు ట్రైన్ 1.5 lakh మల్టీ స్కిల్డ్ కేర్ గివర్స్ అనమాట. సో అది ప్రోగ్రామ్ పేరేంటి, నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్. ఇది గుర్తుపెట్టుకోండి, నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ ద్వారా ఏమైపోతుంది, 1.5 lakh మల్టీ స్కిల్డ్ కేర్ గివర్స్ని ట్రైన్ చేస్తారనమాట. నెక్స్ట్ మెడికల్ టూరిజం. సో మెడికల్ టూరిజంలో ఏం చేస్తున్నారు, 5 hubs ఫర్ మెడికల్ వాల్యూ టూరిజం దే ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్. నెక్స్ట్ ఆయుష్లో ఏంటి, 3 న్యూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఫర్ ఆయుర్వేద. సో హౌ మెనీ న్యూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆర్ దే ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్, 3 న్యూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఫర్ వాట్, ఆయుర్వేద అనమాట. నెక్స్ట్ important thing, yes, this is very 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 important, orange economy. So this is the new revolution which was introduced in the budget. So for enti mari, they are going to establish 15,000 labs in secondary schools and 500 colleges lo. What they are going to establish, content creator labs. So content creator labs ante emo anukokandi, they will give training to children in animation, visual effects, గేమింగ్ అండ్ గేమింగ్ అండ్ కామిక్స్ అనమాట. సో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్. సో వీటిలో ఏంటి, ఎక్కడెక్కడ 15,000 సెకండరీ స్కూల్స్ అండ్ 500 కాలేజెస్లలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ డిజైన్, సెట్టింగ్ అప్ ఆఫ్ ఎ న్యూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ త్రూ వాట్, త్రూ ది ఛాలెంజ్ రూట్ ఆఫ్ ఈస్టర్న్ రీజన్ ఆఫ్ ఇండియా. సో ఈస్టర్న్ రీజన్ ఆఫ్ ఇండియాలో దే ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ న్యూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. ఇంకేంటి, స్పోర్ట్స్లో సో ఖేలో ఇండియా మెషిన్ చదువుకోండి, ఖేలో ఇండియా మెషిన్. సో దీంట్లో ఏంటిది, కోచింగ్ డెవలప్మెంట్, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో ఇవన్నీ స్పోర్ట్స్లో తీసుకొస్తున్నారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్లో, in education they are going to set up 5 university township. So 5 university townships in the vicinity of major, so industrial corridor logistics ఉంటాయి కదా, ఆ రూట్లో ఏం ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, 5 యూనివర్సిటీ టౌన్షిప్ దే ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్. అండ్ నెక్స్ట్ ఏంటి, గర్ల్స్ హాస్టల్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ స్ట్రీమ్లో దే ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ అ గర్ల్స్ హాస్టల్. సో ఇన్ ఎవ్రీ డిస్టిక్, సో ఎవ్రీ డిస్టిక్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ ఇన్స్టిట్యూట్స్ దే ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ స్పెషల్లీ ఫర్ గర్ల్స్. సో గర్ల్స్ హాస్టల్ ఎవ్రీ డిస్టిక్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇన్ విచ్ ఇన్స్టిట్యూషన్స్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్, STEM ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ సెట్టింగ్ అప్ ఆర్ అప్గ్రేడింగ్ ఆఫ్ 4 టెలిస్కోప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. సో యా. నెక్స్ట్ టూరిజం. సో టూరిజంకి వచ్చేసి న్యూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ దే ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ బిట్వీన్ వాట్, అంటే ఐ మీన్ ఇప్పుడు ఏంటి, మనకి ఇండస్ట్రీ, అకాడమీ అంటే స్టడీ చేస్తాం కదా, సో దానికి ఉన్న యాక్చువల్ ఇండస్ట్రీకి మధ్యలో, ఇండస్ట్రీ ఇస్ నథింగ్ బట్ యాక్చువల్ టూరిస్ట్ ప్లేసెస్కి మధ్యలో దే ఆర్ గోయింగ్ టు బ్రిడ్జ్ ది గ్యాప్ విత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ దే ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ అనమాట. నెక్స్ట్ పైలట్ స్కీమ్ ఫర్ అప్స్కిల్లింగ్ 10,000 గైడ్స్ ఇన్ 20 ఐకానిక్ టూరిస్ట్ సైట్స్. సో మనకి టూరిస్ట్ సైట్స్ గైడ్స్ ఆర్ ఇంపార్టెంట్ కదా, సో ఎంతమంది, నెంబర్ 10,000 గైడ్స్ దే ఆర్ గోయింగ్ టు అప్స్కిల్ అనమాట. నెక్స్ట్ సో ఇవన్నీ యూ షుడ్ రివైజ్ చేస్తేనే గుర్తుండిపోతాయి. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఇన్ నార్త్ ఈస్ట్ రీజియన్. సో నార్త్ ఈస్ట్ రీజియన్లో టూరిజంలో వాట్ దే ఆర్ గోయింగ్ టు డెవలప్ బుద్ధిస్ట్ సర్క్యూట్స్. నెక్స్ట్ డెవలప్ 15 ఆర్కియాలజికల్ సైట్స్ ఇన్ టు వైబ్రేట్ ఎక్స్పీరియన్షనల్ కల్చరల్ డెస్టినేషన్స్. సో ఎన్ని, 15 ఆర్కియాలజికల్ సైట్స్. నెక్స్ట్ ఇండియా టు హోస్ట్ ఫస్ట్ ఎవర్ గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్.
నెక్స్ట్. సో ఇవన్నీ దేని కిందికి? టూరిజం కిందికి వస్తున్నాయి. నేషనల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్ టు digitally document all places of significance and to develop ecologically sustainable mountain trials, turtle trials, and bird watching trials in selected states. So they are going to experiment in tourism thing with what. So first they are going to set up National Institute of Hospitality ఒకటి. నెక్స్ట్ ఇంకేం చేస్తున్నారు? 10,000 గైడ్స్ని అప్స్కిల్ చేస్తున్నారు అనమాట టు ఎస్టాబ్లిష్ ఇన్ 20 ఐకానిక్ టూరిస్ట్ సైట్స్. నెక్స్ట్ నేషనల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్ దే ఆర్ గోయింగ్ టు డిజిటల్లీ డాక్యుమెంటెడ్ ఉన్న ప్లేసెస్ అన్ని డిజిటల్గా డాక్యుమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకేంటి? మౌంటైన్ ట్రయల్స్, టర్టిల్ ట్రయల్స్, బర్డ్ వాచింగ్ ట్రయల్స్ దే ఆర్ గోయింగ్ టు డెవలప్. సో దిస్ ఇస్ ఫర్ ఎకలాజికల్లీ సస్టైనబుల్ వేస్. నెక్స్ట్ ఇంకేంటి? ఇండియా టు హోస్ట్ ఫస్ట్ ఎవర్ గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్. నెక్స్ట్ 15 ఆర్కియాలజికల్ సైట్స్ని డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఎక్కడ? నార్త్ ఈస్టర్న్ రీజియన్లో. సో సర్వీస్ సెక్టర్లో ఏమేమి చూసుకున్నాం? టూరిజం చూసుకున్నాం. ఎడ్యుకేషన్లో 5 యూనివర్సిటీ టౌన్షిప్స్ అనుకున్నాం. గర్ల్స్కి హాస్టల్. ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఎక్కడ మరి? స్టెమ్ ఇన్స్టిట్యూట్స్లో ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. స్టెమ్ స్టాండ్స్ ఫర్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్. నెక్స్ట్ టెలిస్కోప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని ఎస్టాబ్లిష్ చేసిందంట 4. నెక్స్ట్ స్పోర్ట్స్లో కేలో ఇండియా మెషిన్ చూసేసుకోండి. అండ్ డిజైనింగ్లో దే ఆర్ గోయింగ్ టు సెటప్ న్యూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. నెక్స్ట్ ఆరెంజ్ ఎకానమీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. దే ఆర్ సెట్టింగ్ అప్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ క్రియేటర్ ల్యాబ్ ఇన్ 15,000 సెకండరీ స్కూల్స్ అండ్ 500 కాలేజెస్. నెక్స్ట్ 3 న్యూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ ఆయుర్వేద దే ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్. సో మెడికల్ టూరిజంలో ఏంటి? దే ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ 5 హబ్స్ ఫర్ మెడికల్ వాల్యూ టూరిజం. And care ecosystem lo they are going to 1.5 lakh multi skilled caregivers they are going to generate through what? National skills qualification framework. And health లో వచ్చేసి అప్గ్రేడ్ చేస్తున్నారు ఎస్టాబ్లిషింగ్ ఇన్స్టిట్యూట్స్ని త్రూ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇన్ 10 సెలెక్టెడ్ డిసిప్లిన్స్. అండ్ యా దట్స్ ఇట్. ఒక్కసారి ఆరెంజ్ ఎకానమీ డీప్గా చూసేద్దాం. యా సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ because this is the new thing. Okay, first ఏంటిది? ఆరెంజ్ ఎకానమీ. సో ఆరెంజ్ ఎకానమీలో సెక్టార్స్ కవర్డ్ ఏంటి? యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్. ఏవిజిసి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్. సో రిలేటెడ్ క్రియేటివ్ ఇండస్ట్రీస్. సో మరి ఏంటి? కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్. ఏవిజిసి కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ దే ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్. సో ఎక్కడెక్కడ? 15,000 సెకండరీ స్కూల్స్ అండ్ 500 కాలేజెస్. ఓకే, 500 కాలేజెస్. సో మరి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరు? ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ముంబై. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ముంబై. అండ్ దే ఆర్ గోయింగ్ టు ఏవిజిసి కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్. కవరేజ్ వచ్చేసి 15,000 సెకండరీ స్కూల్స్ అండ్ 500 కాలేజెస్. ఓకే, నెక్స్ట్ ఫర్ వాట్ మరి? ఆబ్జెక్టివ్ ఏంటి? టు బూస్ట్ క్రియేటివ్ స్కిల్ డెవలప్మెంట్. చూడండి ఇప్పుడు మనకి జనరేషనల్ ట్రాన్సిషన్ అనేది వచ్చింది. సో కంప్లీట్ ఇప్పుడు మనకి క్రియేటివ్ స్కిల్స్ అనేవి వెరీ మచ్ ఇంపార్టెంట్. సో వెన్ ఎవర్ దెర్ ఈస్ ఏ చేంజ్ వీ షుడ్ అడాప్ట్ టు దట్ చేంజ్. కాబట్టి క్రియేటివ్ స్కిల్స్ అనేవి డెవలప్ చేయడానికి దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్. సో జాబ్ గ్రోత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ ఎ లాంగ్ టర్మ్ విజన్. యూత్ ఎంపవర్మెంట్, యువ శక్తి అనుకున్నాం కదా. సపోర్ట్ యూత్ ఎంపవర్మెంట్ అండ్ స్ట్రెంథెన్ ఇండియాస్ క్రియేటివ్ డిజిటల్ ఎకానమీ. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆరెంజ్ ఎకానమీ. ఏవిజిసి స్టాండ్స్ ఫర్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్. సో సర్వీస్ సెక్టర్ అయిపోయిందిగా. నెక్స్ట్ బయోఫార్మా శక్తి అయిపోయింది. నెక్స్ట్ ఆరెంజ్ ఎకానమీ చూసుకున్నాం. సో నౌ యా లెట్స్ సి. Yeah, tax reforms in service sector. Let's see these tax reforms to boost service sector. Okay, so now let's see tax reforms to boost service sector. సో దే ఆర్ నథింగ్ బట్ ఫస్ట్ ఏం చేసింది? డిఫరెంట్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ సింగిల్ కేటగిరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కిందికి తీసుకొచ్చేసి దానికి మార్జిన్ ఎంత పెట్టేసింది? 15.5% కామన్ స్లాబ్ అనేది పెట్టేసింది అనమాట. సో సింగిల్ కేటగిరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కిందికి తీసుకొచ్చి 15.5% మార్జిన్ అనేది ఫిక్స్ చేసేసింది. నెక్స్ట్ ఏంటి? సేఫ్ హార్బర్ థ్రెషోల్డ్
ఫర్ ఐటీ సర్వీసెస్ ఎక్కడ ఇంతకుముందు 300 క్రోర్స్ ఉండే ఇప్పుడు 2000 క్రోర్స్కి ఇంక్రీజ్ చేసింది. సో దట్ ఏంటి చాలా ఏంటి ఐటీ సర్వీసెస్ అనేవి ఈ స్లాబ్ కిందికి వచ్చేస్తాయి కదా. సో ఐ మీన్ 2000 క్రోర్ వరకు అంటే దే కెన్ అంటే నార్మల్వి ఉన్నాయి కూడా దే కెన్ ఎంజాయ్ ది బెనిఫిట్స్ అనమాట. సో మరి దీనికి ఏం చేసింది, ఈ సేఫ్ హార్బర్కి రీచ్ అవ్వడానికి అప్రూవల్కి ఆటోమేటెడ్ రూల్ డ్రివెన్ ప్రాసెస్ అని పెట్టింది. సో ఇట్ విల్ గెట్ ఈజీ ఫర్ దెమ్. సో ఇదేంటి 5 years వరకు ఈ కంటిన్యూషన్ సేఫ్ హార్బర్ పీరియడ్ని 5 years వరకు ఎక్స్టెండ్ చేసింది అనమాట. నెక్స్ట్ ఏంటి, ఫాస్ట్ ట్రాకింగ్ యూనిలాటరల్ ఏపీఏ ప్రాసెస్. సో అసలు ఏపీఏ అంటే ఏంటి, ఏపీఏ ఇస్ నథింగ్ బట్ అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్. సో అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, డిసైడింగ్ ది ట్యాక్స్ ప్రైస్ బిఫోర్ హ్యాండ్ సో దట్ దెర్ ఈస్ నో డిస్ప్యూట్స్ లాటర్. అంటే ఫస్టే ఒక ట్యాక్స్ ప్రైస్ అనేది పెట్టేసుకొని సో ఏంటి మరి ఇది 2 years వరకు పెట్టింది అనమాట. ఐటీ సర్వీసెస్ ఏం చేస్తారు, ఒక ట్యాక్స్ బిఫోర్ ఎట్ ఒక ట్యాక్స్ ప్రైస్ అనేది ఫిక్స్ చేసేసుకొని దే విల్ పే. సో మరి ఏంటి విత్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ 2 yearsని కన్క్లూడ్ చేయాలన్నమాట. సో ఫర్దర్గా 6 months అప్లై చేసుకున్న వాళ్ళకి ఎక్స్టెండ్ చేసేస్తారు. సో రిక్వెస్ట్ వల్ల ఎక్స్పెండ్ చేసేస్తారు. సో ఏపీఐ ఇస్ నథింగ్ బట్ అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్. సో ముందే ట్యాక్స్ ప్రైస్ని డిసైడ్ చేసేస్తారనమాట. సో నెక్స్ట్ ఏంటి, ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫెసిలిటీ ఆఫ్ మాడిఫైడ్ రిటర్న్స్ ఫర్ ఏపీఐ వెల్లింగ్ ఎంటిటీస్. సో ఆల్రెడీ ఎవరైతే ఏపీఐ కిందికి వస్తారో వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఒకటైతే ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దిస్, దట్ ఈస్ నథింగ్ బట్ ట్యాక్స్ హాలిడే, ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్స్ హాలిడే అంటిల్ 2047 వరకు ట్యాక్స్ హాలిడే ప్రొవైడ్ చేస్తుంది. మరి ఎవరికి అంటే ఫారెన్ కంపెనీస్ హూ ఆర్ ప్రొవైడింగ్ క్లౌడ్ సర్వీసెస్ టు గ్లోబల్ కస్టమర్స్. ఇండియాలో ఉంది వాళ్ళ కంపెనీ బట్ దే ఆర్ ఫారెన్ కంపెనీస్. వాళ్ళకి త్రూ అవుట్ గ్లోబ్ ఎవరైతే క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి ట్యాక్స్ హాలిడేస్ ప్రొవైడ్ చేసింది. అండ్ ఐ మీన్ దే నీడ్ నాట్ పే ట్యాక్స్ అంటిల్ 2047. ఓకే, నెక్స్ట్ ఎగ్జెంప్షన్ టు గ్లోబల్ ఇన్కమ్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఎక్స్పర్ట్ ఫర్ స్టే ఆఫ్ 5 periods. సో ఇది ఆల్రెడీ చూసాంగా 5 years అని చెప్పేసి, దట్ ఈస్. సో దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇండియా బేస్డ్ ఫారెన్ కంపెనీస్ హూ ఆర్ ప్రొవైడింగ్ క్లౌడ్ సర్వీసెస్, ఫర్ దెమ్ దెర్ ఇస్ ఎ ట్యాక్స్ హాలిడే అంటిల్ 2047. దట్స్ ఇట్, క్లియర్, సింపుల్. సో సర్వీస్ సెక్టర్కి అర్థమైపోయింది కదా. సో ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ట్యాక్స్ రిఫార్మ్స్ ఫర్ సర్వీస్ సెక్టర్. ఓకే, నెక్స్ట్ లెట్స్ సీ నెక్స్ట్ థింగ్. నెక్స్ట్ సో ఫినాన్షియల్ సెక్టర్కి వచ్చేద్దాం. సో ఫినాన్షియల్ సెక్టర్లో ఏంటి, ఫస్ట్ వచ్చేసి ఇన్సెంటివ్ ఆఫ్ 100 crore ఫర్ సింగిల్ ఇష్యూయన్స్ ఆఫ్ మున్సిపల్ బాండ్స్ ఆఫ్ మోర్ దెన్ 1000 crores. అర్థం కాలేదు మ్యామ్, ఒకసారి మళ్ళీ చెప్పండి. అంటే ఏం లేదు, ఇప్పుడు మున్సిపల్ బాండ్ ఉంటుంది కదా, మున్సిపల్ బాండ్ అంటే ఏం లేదు, ఒక సిటీలో మనీ బారో చేసుకోవడం అనమాట. అంటే మున్సిపాలిటీ ఈస్ బారోయింగ్ మనీ ఎవరి దగ్గర నుంచి, ఫ్రమ్ ది పబ్లిక్ ఆర్ ఇన్వెస్టర్స్. సో వాళ్ళకి మళ్ళీ అంటే సిటీ డెవలప్మెంట్ కోసం పబ్లిక్ లేదా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీ బారో చేసుకుంటుంది త్రూ వాట్, మున్సిపల్ బాండ్స్. సో ఎవరైతే మోర్ దెన్ 1000 crores మున్సిపల్ బాండ్స్ అంటే వాళ్ళ సిటీ డెవలప్మెంట్ కోసం దగ్గర 1000 crores ఎవరైతే ఇష్యూ చేస్తారో బాండ్స్ని, వాళ్ళకి 100 crores ఇన్సెంటివ్ ఇస్తుంది అనమాట. సో అంటే ఏంటి, ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా, అంటే ఫండ్స్ అనేవి తొందరగా కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దేంట్లో మరి, ఫినాన్షియల్ సెక్టార్లో. నెక్స్ట్ దీస్ ఆర్ నార్మల్ థింగ్స్. నెక్స్ట్ లెట్స్ సీ దిస్. సో ట్యాక్స్ ప్రపోజల్ ఫర్ ఫినాన్షియల్ సెక్టర్. సో దీంట్లో ఏంటి మరి, రైజింగ్ ది సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఆన్ ఫ్యూచర్స్ ఫ్రమ్ 0.02% to 0.05%. మాకు అర్థం కాలే, కొంచెం క్లియర్గా చెప్పరా అని అనిపిస్తుంది కదా. సో లెట్స్ సీ దిస్. ఫస్ట్ అసలు ఏంటి, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది దేని మీద ఉంటుందంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఉంటుంది కదా, సో దాని మీద ఉంటుంది. సో ఇంతకుముందు ఫ్యూచర్స్ మీద, ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఎప్పుడైతే అమ్ముతారో దాని మీద ట్యాక్స్ పడుతుండే అనమాట. సో దాని మీద ఏంటి 0.02% ఉంటుండే. మరి ఇప్పుడు కొత్తది ఏంటి 0.05% ఇంక్రీజ్ చేసేళ్ళు. అండ్ ఆప్షన్స్ ఏంటి, ప్రీమియం అమౌంట్ మీద ఇంతకుముందు 0.1% ఎర్లియర్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఉండే, అది ఎంతకి ఇంక్రీజ్ చేశారు, 0.1%కి ఇంక్రీజ్ చేశారు. ఆప్షన్స్ ఎక్సర్సైజ్లో ఎంత, 0.13% ఉండే, ఇప్పుడు 0.15%కి ఇంక్రీజ్ చేశారు. మరి ఇట్లా ఇంక్రీజ్ చేయడం వల్ల ఏంటి మ్యామ్ బెనిఫిట్ ఏంటి అంటే,
ఎవరైతే కంటిన్యూస్గా ఫ్యూచర్స్ ఆప్షన్స్ వీటి మీద ట్రేడింగ్ చేస్తూ ఉంటారో, సో అవి స్పెక్యులేషన్ మీద ట్రేడింగ్ అవుతూ ఉంటాయి కదా. సో ఆ స్పెక్యులేషన్ ట్రేడింగ్ని తగ్గించడానికి, అంటే షార్ట్ టర్మ్లో స్పెక్యులేషన్ ట్రేడింగ్ని తగ్గించడానికి ట్యాక్సెస్ అనేవి పెంచారనమాట. సో హూ విల్ అఫెక్ట్ అంటే ఎవరు ఎఫెక్ట్ అవుతారు దీనివల్ల? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అఫెక్ట్ అవ్వరు. మెయిన్లీ అఫెక్ట్స్ ఫ్రీక్వెంట్ ట్రేడర్స్ అనమాట. డే టు డే ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అఫెక్ట్ అవుతారు అనమాట. ఫ్యూచర్స్ మీద 0.02 టు 0.05, ఆప్షన్స్ ప్రీమియం 0.1 టు 0.15, ఆప్షన్స్ 0.13 టు 0.15. సో క్లియర్ కదా ఫినాన్స్ దాంట్లో ట్యాక్స్ రిఫార్మ్స్. నెక్స్ట్, సో అగ్రికల్చర్ సెక్టార్స్లో ఏమేమి తీసుకొచ్చిల్లో చూద్దాం. అండ్ లెట్స్ సీ ట్యాక్స్ ప్రపోజల్స్ ఆన్ అగ్రికల్చర్. ఓకే, take a deep breath, pause it and come back and listen. Okay, next, let's see. Yeah, farmers కి ఏంటి, భారత్ విస్తార్ అంటే వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రిసోర్సెస్. సో వాళ్ళకి వర్చువల్గా అగ్రికల్చర్ రిసోర్సెస్ యాక్సెస్ చేయడం టూల్ అనేది స్టార్ట్ చేసిండు. సో దట్ ఈస్ నథింగ్ బట్ భారత్ విస్తార్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఫార్మ్ ప్రొడక్టివిటీ, బెటర్ డెసిషన్స్ తీసుకోవడం వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇట్ విల్ బి ఇన్ దేర్ హ్యాండ్స్ ఓన్లీ, దే కెన్ గెట్ గైడెన్స్. సో దట్ నేమ్ ఈస్ నథింగ్ బట్ భారత్ విస్తార్. నెక్స్ట్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళకి షీ మార్ట్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారు, రూరల్ ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్. సో నౌ దే కెన్ బి దేర్ ఓన్ ఓనర్స్ అనమాట. నెక్స్ట్, షీ మార్ట్స్ దే ఆర్ ఓపెనింగ్, భారత్ విస్తార్. నెక్స్ట్ ఇంకేంటి మరి, ఇనిషియేటివ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ 500 రిజర్వాయర్స్ అండ్ అమృత్ సరోవర్స్ టు స్ట్రెంథెన్ ఫిషరీస్. సో ఫిషరీస్ కోసం హౌ మెనీ రిజర్వాయర్స్ దే ఆర్ గోయింగ్ టు డెవలప్? 500 రిజర్వాయర్స్. నెంబర్ గుర్తుపెట్టుకోండి, 500 రిజర్వాయర్స్. ఏఐ టూల్ ఏమో భారత్ విస్తార్, షీమార్ట్, నౌ 500 రిజర్వాయర్స్ ఫర్ ఫిషరీ సెక్టర్ అనమాట. నెక్స్ట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇన్ యానిమల్ హస్బెండరీ సెక్టర్. సో ఏంటి, క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. నెక్స్ట్, కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అనమాట. టు ఇంక్రీజ్ ఏంటి, కోకోనట్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి, టు సపోర్ట్ 30 million people and including 10 million farmers. So they are focusing on coconut promotion scheme. Next, cashew and Indian cocoa kuda. So transforming Indian cashew and Indian cocoa into premium global brands by 2030. సో వీటిని ప్రీమియం బ్రాండ్స్గా టార్గెట్ చేయడానికి ఎంత, 2030 వరకు దే కెప్ట్ ఎ టార్గెట్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇంటూ గ్లోబల్ బ్రాండ్స్. నెక్స్ట్, సో పార్ట్నర్ విత్ స్టేట్ గవర్నమెంట్స్ టు రీస్టోర్ ది గ్లోరీ ఆఫ్ ఇండియన్ శాండల్వుడ్ ఎకోసిస్టమ్. సో శాండల్వుడ్ ఎకోసిస్టమ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. సో ఇప్పుడు ఒకసారి రివైజ్ చేసేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, భారత్ విస్తార్. సో ఫస్ట్ వన్ ఈస్ నథింగ్ బట్ భారత్ విస్తార్. నెక్స్ట్, షీ మార్ట్స్. నెక్స్ట్, ఫిషరీస్లో ఏంటి, 500 రిజర్వాయర్స్. 500 రిజర్వాయర్స్. కోకోనట్, దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ కోకోనట్. నెక్స్ట్ ఏంటి, గ్లోబల్ బ్రాండ్స్గా 2030 వరకు వేటిని చేద్దాం అనుకుంటున్నారు? టూ థింగ్స్, దే ఆర్ నథింగ్ బట్ క్యాష్యూ అండ్ ఇండియన్ క్యాష్యూ అండ్ ఇండియన్ కోకోవా. నెక్స్ట్, లాస్ట్కి శాండల్వుడ్, దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ శాండల్వుడ్ ఎకోసిస్టమ్ ఆల్సో. సో ఫినిష్డ్, we have finished about farmers also. So what are the things they are concentrating on farmers? We have finished. So horticulture thing, animal husbandry, high value agriculture, cashew and cocoa, fisheries, sandalwood, Bharat Vistar. నెక్స్ట్, ట్యాక్స్ ప్రపోజల్స్ చూసేద్దాం. సో ట్యాక్స్ ప్రపోజల్స్ ఈజ్ నథింగ్ బట్, సో దీంట్లో ఏమేమి చేశారంటే, ఫస్ట్ ఎవరెవరైతే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అండ్ హై సీస్లో ఫిషింగ్ చేస్తారో, ఫిషెస్ని పట్టుకుంటారో వాళ్ళకి డ్యూటీ ఫ్రీ చేసేసారు. సో హూ ఆర్ గోయింగ్ టు క్యాచ్ ఫిషెస్ ఇన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అండ్ హై సీస్, వాళ్ళకి ఏంటిదంటే మరి ఫ్రీ ఆఫ్ డ్యూటీ. నెక్స్ట్, ట్రీటింగ్ ది ల్యాండింగ్ ఆఫ్ సచ్, ఇది ఒకవేళ ఈ ఈ ఫిష్ అనేది ఫారెన్ పోర్ట్లో ఉంటే వాటిని ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ కింద కన్సిడర్ చేస్తారు. సో త్రీ థింగ్స్, ఒకటేంటి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అండ్ హై సీస్లో ఏవైతే ఫిష్ క్యాచ్ చేస్తారో వాటికి డ్యూటీ ఫ్రీ. నెక్స్ట్, ఒకవేళ ఫారెన్ పోర్ట్లో ల్యాండ్ అయితే ఆ ఫిషెస్ వాటిని ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ కింద కన్సిడర్ చేసేస్తారు. నెక్స్ట్, ఇదేంటి ఫిషరీస్కి రిలేటెడ్. నెక్స్ట్, కోఆపరేటివ్ సొసైటీస్ రిలేటెడ్ చూద్దాం. సో డిడక్షన్స్ అలౌడ్ టు ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్. దేని మీద డిడక్షన్ మరి, క్యాటిల్ ఫీడ్ అండ్ కాటన్ సీడ్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి డిడక్షన్స్ ఆర్ అలౌడ్.
సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంటర్ కోఆపరేటివ్ సొసైటీ డివిడెంట్ మీద డిడక్షన్ అనేది ఉందన్నమాట న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో. టు ఎక్స్టెండ్ డిస్ట్రిబ్యూటెడ్ టు మెంబర్స్, ఎవరైతే మెంబర్స్కి డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారో, ఎందులో ఇంటర్ కోఆపరేటివ్ సొసైటీ మెంబర్స్కి డివిడెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తే దాంట్లో డిడక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో 3 థింగ్స్ కవర్ చేసాం. నెక్స్ట్ ఏంటి, ఎగ్జెంప్షన్ ఫ్రమ్ ట్యాక్స్ డివిడెంట్. సో ట్యాక్స్ డివిడెంట్ మీద కంప్లీట్గా ఎగ్జెంప్షన్. సో అప్ టు ఏంటి, పీరియడ్ ఆఫ్ 3 years. సో ఎక్కడి వరకు అది 31/1/2026 వరకు. సో ఎవరికి మరి ఎగ్జెంప్షన్, ఇన్కమ్ రిసీవ్డ్ బై ఏ నోటిఫైడ్ నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్. ఫస్ట్ ఇది క్లియర్గా చూద్దాం. ఎవరైతే నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు కదా కంపెనీస్లో, సో అక్కడ నుంచి వచ్చే డివిడెంట్ మీద ఎగ్జెంప్షన్ అనమాట. డివిడెంట్ ట్యాక్స్ అనేది ఎగ్జెంప్షన్. సో ఎప్పటి వరకు, ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years. సో అది లిమిట్ ఎప్పటి వరకు, 31 January 31, 2026 లిమిట్. సో ఎగ్జెంప్షన్ టు బి అలౌడ్ ఓన్లీ ఫర్ డివిడెంట్స్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఇట్స్ మెంబర్ కోఆపరేటివ్స్. సో ట్యాక్స్ ప్రపోజల్స్ కూడా అయిపోయినాయి. ఒకటేంటి, ఫిషరీస్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫర్ ఫిషరీస్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈజ్ ఫర్ కోఆపరేటివ్ సొసైటీస్. సో ఫార్మర్స్ది కూడా అయిపోయింది. నెక్స్ట్, సో స్ట్రెంథనింగ్ ది ఫౌండేషన్స్ ఆఫ్ గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకున్నాం కదా, విల్ సీ ఇన్ part 2 ఆఫ్ ది వీడియో. సో మీకు part 1 నచ్చి, ఇఫ్ యూ వాంట్ part 2 జస్ట్ కామెంట్ వీ వాంట్ part 2, దెన్ ఓన్లీ ఐ విల్ డూ ది part 2. సో యా, ఒకసారి రివిజన్ చేసేసుకుందామా ఏమేమి చేసామో. సింగిల్, ఫస్ట్ ఏంటి, బడ్జెట్ 2026. దాంట్లో ఏమనుకున్నాం, 3 కర్తవ్యాస్ ఉన్నాయనుకున్నాం. 3 కర్తవ్యాస్. నెక్స్ట్ ఏంటి, 6 pillars ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. 6 pillars ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మనం ఏం చూసాం, ఫిజికల్ మ్యాటర్స్ చూసాం. సో దాంట్లో ఏంటి, రూపీ కమ్స్ ఫ్రమ్ రూపీ గోస్ టు చూసాం, అండ్ రిసిట్స్ అండ్ ఎక్స్పెండిచర్ చూసాం, అండ్ ఏ సెక్టార్కి ఎంత బడ్జెట్లో అలొకేట్ చేసిందో చూసినాం. సో ఫస్ట్ ఏంటి, ట్రాన్స్పోర్ట్. సెకండ్ ఏంటి, డిఫెన్స్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్కి. నెక్స్ట్ లాస్ట్ బట్ వన్ ఏంటి, ఫినాన్స్ సెక్టార్. సో ఫస్ట్ టు లాస్ట్ గుర్తుండాలి, మధ్యలోవి ఆ హాఫ్ సైడ్ స్టోరీ, సో మీకు గుర్తుండిపోతాయి. నెక్స్ట్ ఏంటి, సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్. సో సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్లో మనం ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ చూసుకున్నాం. సో వాటిలలో ట్యాక్స్ రిఫార్మ్స్ కూడా చూసుకున్నాం. యాజ్ వెల్ as వీ హ్యావ్ సీన్ ఆరెంజ్ రిలేటెడ్ థింగ్. సో అదేంటిదో యూ షుడ్ సే ఇన్ ది కామెంట్స్. సో కంపల్సరీ కామెంట్లో part 2 కావాలా అని చెప్పండి. ఇఫ్ యూ కామెంట్ ఓన్లీ, ఐల్ రికార్డ్ అ part 2 వీడియో ఇఫ్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ, and subscribe to the channel for more updates. All the best.